సో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ లో మనం ఈక్విటీ కాస్ట్ గురించి మాట్లాడుకుంటున్నామమ్మా. ఒక్కొక్క సోర్స్ యొక్క కాస్ట్ గురించి మాట్లాడుకుంటూ మనం ఎక్కడికి వచ్చామంటే కనుక ఈక్విటీ గురించి మాట్లాడుకుంటున్నాము. ఈక్విటీకి కాస్ట్ ఏంటి అని చెప్పేసానంటే ఈక్విటీ క్యాపిటల్ కి కూడా కాస్ట్ ఉంటుంది అని చెప్పేసి మనం నిన్న కంక్లూజన్ కి వచ్చాము. సో కాస్ట్ అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఈక్విటీ షేర్ హోల్డర్. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ equity shareholder is equals to cost of equity to the company. సో ఈ ఇన్వెస్టర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ యొక్క ఎక్స్పెక్టేషన్ అనేది ఎలా ఉంటుంది సార్ అని చెప్పేసానంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డివిడెండ్, in the form of earnings and dividend growth and earnings growth. ఎన్ని వేరే సిచ్యువేషన్స్ అమ్మా CAPM అని వేరియస్ ఆస్పెక్ట్స్ లో మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ డివిడెండ్ అప్రోచ్ ఫస్ట్ ఏంటంటమ్మా, డివిడెండ్ అప్రోచ్ లో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ని డివిడెండ్ ఇదంతా కూడా మనం జస్ట్ క్యాలిక్యులేట్ చేసి అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ని క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఎక్స్పెక్టేషన్ ని అరైవ్ అవ్వడానికి చేసే ప్రయత్నం మాత్రమే ఇది. ఇక్కడ మనకి ఇలాగే ఉంటుంది, ఇంతే అమౌంట్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఇదే ఫిక్స్డ్ గా ఉంటుంది అనేది కాదమ్మా. సో ఒక్కొక్క ఇన్వెస్టర్ ఒక్కొక్క ఈక్విటీ షేర్ హోల్డర్ ఒక్కొక్కలా ఆలోచించవచ్చు. సో మీకు 10% రేట్ అనేది మీకు కరెక్ట్ గా అనిపించవచ్చు, నాకు 10% రేట్ తక్కువ అనిపించవచ్చు, మీకు 20% తక్కువ అనిపించవచ్చు, నాకు 20% ఎక్కువ అనిపించవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క పర్సెప్షన్ అనేది మారిపోతుందమ్మా. సో కాబట్టి జనరల్ ఫినామినా అనేది తీసుకురావడానికి మనం చేసే ఒక చిన్న ప్రయత్నం మాత్రమే, కానీ దిస్ ఈస్ నాట్ ఏ అంటే మనం ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది ఈక్విటీ షేర్ హోల్డర్ అనుకున్నంత మాత్రాన్ని ఇదేమి ఫిక్స్డ్ కాదు, దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది జనరల్ ఫినామినా, జనరల్ సినారియో అనేది అంటే ఒక అప్రోచ్, ఒక మెథడాలజీ అనేది మనం అంటే ఏది గ్రే ఏరియాలో ఒక విధంగా చెప్పలేనప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తున్నప్పుడు మనం యావరేజ్ న ఒక మాట అంటూ తీసుకుంటాం కదమ్మా. అలాగే తీసుకునే మాటకి ఒక వేరియస్ మెథడ్స్ అనేవి మనం తీసుకుంటున్నాము. ఆ మెథడ్స్ నే ఇక్కడ మనం చూస్తున్నాం అమ్మా. ఎర్నింగ్స్ అప్రోచ్. ఇక్కడ డివిడెండ్ అంటే ఒకవేళ ఈక్విటీ షేర్ హోల్డర్ డివిడెండ్ ని కాన్స్టెంట్ గా అంటే వాడు ఇన్వెస్ట్ చేసినంత కాలం కాన్స్టెంట్ గా వాడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనుకుంటే కనుక ఇఫ్ కాన్స్టెంట్ డివిడెండ్ కాన్స్టెంట్ గా ఎక్స్పెక్ట్ చేస్తే కనుక, నెక్స్ట్ ఎర్నింగ్స్ కాన్స్టెంట్ గా ఎక్స్పెక్ట్ చేస్తే గనక అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. డివిడెండ్ కాన్స్టెంట్ గా ఉంటే, ఇక్కడ ఎర్నింగ్స్ కాన్స్టెంట్ గా ఉంటే అప్పుడు ఈ అప్రోచెస్ ఫాలో అవ్వాలి అని చెప్పేసి అని అంటున్నాడు. అదే డివిడెండ్స్ లో గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు లేదా ఎర్నింగ్స్ లో గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనుకుంటే కనుక అప్పుడు మన అప్రోచ్ మారుతుంది అని చెప్పేసి అని అంటున్నారమ్మా. అదే పూర్తిగా రిస్క్ పర్సెప్షన్ లోనే వాడు ఈక్విటీ షేర్ హోల్డర్ ఆలోచిస్తాడు అనుకుంటే కనుక అప్పుడు మనం వాడాల్సిన మెథడాలజీ ఏంటమ్మా, CAPM మోడల్. ఓకే, సో నిన్న CAPM మోడల్ గురించి డిస్కస్ చేసుకున్నాం. లెట్ us స్టార్ట్ విత్ డివిడెండ్ అప్రోచ్. మా లావణ్య ఇక్కడ డివిడెండ్ అప్రోచ్ లో మనం మన అనుకుంటుంది ఏంటమ్మా, ఈక్విటీ షేర్ హోల్డర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు అనుకుంటున్నామమ్మా? డివిడెండ్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఎలాంటి డివిడెండ్ ఎక్స్పెక్ట్ చేస్తాడు అనుకుంటున్నాం? కాన్స్టెంట్ డివిడెండ్. ఏ డివిడెండ్ అమ్మా అంటే వాడు ఇన్వెస్ట్ చేస్తే ఎవ్రీ ఇయర్ ఒకే రకంగా డివిడెండ్, ఎన్నాళ్ళైనా సరే ఒకే రకంగా డివిడెండ్ వస్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటున్నాం. అర్థమవుతుందా? సో అది ఇక్కడ గ్రోత్ అంటే డివిడెండ్ గ్రోత్ లో అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఈ ఇయర్ వచ్చిన డివిడెండ్ కి నెక్స్ట్ ఇయర్ సంథింగ్ ఎక్స్ట్రా అనేది వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాం అమ్మా. ఓకే, సో ఇక్కడ ఈ డివిడెండ్ గ్రోత్ మోడల్లో కూడా మనకు చెప్పేది ఏంటంటేనమ్మా, అంటే ఇయర్ ఆన్ ఇయర్ డివిడెండ్ చేంజ్ అవుతుంది.
ఎస్ సార్. బట్ ఇక్కడ గ్రోత్ అనేది ఎలా ఉంటుందంట? కాన్స్టెంట్ గ్రోత్. ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అనేది కాన్స్టెంట్ అంట. ఓకే సార్. అలాగే ఉండాలా? మారకూడదా? మారొచ్చు కదమ్మా. సో డివిడెండ్ కాన్స్టెంట్ గా ఉండాలా, మారకూడదా అంటే మారొచ్చు అని చెప్పేసి డివిడెండ్ గ్రోత్ మోడల్ చెప్పుకున్నాం. ఎస్ సార్. ఆ గ్రోత్ ఇప్పుడు కాన్స్టెంట్ గా ఉంటుంది అని చెప్పేసి అంటున్నాను. సో కాన్స్టెంట్ గానే ఉండాలా, చేంజ్ అవ్వకూడదు అని చెప్పేసి నేను అడిగాను. అంటే ఏమవ్వచ్చమ్మా? చేంజ్ అవ్వచ్చు. చేంజ్ అవ్వచ్చు కదా. కాన్స్టెంట్ గా గ్రోత్ అనేది కాన్స్టెంట్ గా ఉండాల్సిన అవసరం లేదు కదా. ఎస్ సార్. సో కానీ ఇక్కడ దాని గురించి కూడా చూద్దాం. కానీ ఇక్కడ డివిడెండ్ గ్రోత్ అప్రోచ్ లో ఇక్కడ మనకు చెప్పే మెథడాలజీలో మనం తీసుకునే ఈ అజంప్షన్ ఏంటంటేనమ్మా, కాన్స్టెంట్ గ్రోత్. ఇఫ్ గ్రోత్ ఈజ్ నాట్ కాన్స్టెంట్, అప్పుడు ఈ డివిడెండ్ గ్రోత్ అప్రోచ్ మనం ఫాలో అవ్వలేమంట. ఓకే సార్. ఇక్కడ ఎర్నింగ్స్ గ్రోత్ లో కూడా గ్రోత్ అనేది ఏంటిది? కాన్స్టెంట్. ఓకేనమ్మా. ఒకవేళ గ్రోత్ అనేది కాన్స్టెంట్ గా లేదు అనుకుంటే ఇక్కడ మెథడాలజీ ఫాలో అవ్వలేము. మళ్ళీ దానికి వేరేగా మనం చూసుకోవాలి. ఓకే సార్. అర్థమైందమ్మా? ఎస్ సార్. రైట్. అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సిచ్యువేషన్ లో మనకి ఇచ్చిన మెథడాలజీస్ అప్లికబుల్ అవుతున్నాయి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో క్వశ్చన్ లో అంటే ఒక ప్రాక్టికల్ సిచ్యువేషన్ లో ఇప్పుడు నువ్వు ఒక ఫైనాన్స్ మేనేజర్ కింద ఈక్విటీకి కాస్ట్ ఎంత క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నావు? మా కాస్ట్ ఎందుకు మనకి? టు గెట్ ఓవరాల్ కాస్ట్. ఈక్విటీ కాస్ట్ ఎందుకంటే ఓవరాల్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి. ఓవరాల్ కాస్ట్ ఎందుకు మనకి ఎంత ఎలాంటి ప్రాజెక్ట్ ని మనం యాక్సెప్ట్ చేయాలి, యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ డెసిషన్ తీసుకోవాలనుకుంటే కనుక, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవాలనుకుంటే కనుక అప్పుడు మనకి ఏం కావాలమ్మా? కాస్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది క్రైటీరియా, ఇంపార్టెంట్ క్రైటీరియా. ఓకే సార్. అంతే కదమ్మా? ఎస్ సార్. సో అలాంటి డెసిషన్ తీసుకోవాలంటే మనకి ఇక్కడ గ్రోత్ అనేది డివిడెండ్, అది ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎర్నింగ్స్ తెలియాలి. దట్ ఈస్ ఎర్నింగ్స్ ఆఫ్ ది ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఈక్వల్స్ టు కాస్ట్ టు ద కంపెనీ అనుకుంటున్నాం. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అనేది మనకు తెలుస్తుంది. ఈ ఒక్క సోర్స్ కాస్ట్ తెలిస్తే మొత్తం అన్ని సోర్సెస్ యొక్క కాస్ట్ తెలుసుకున్నట్టే. అప్పుడు ఏమవుద్ది? మనం ఏం చేయగలమమ్మా? ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, ఆబ్జెక్టివ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనే చాప్టర్ యొక్క ఆబ్జెక్టివ్ మనం కనుక్కోవడం ఏంటి? WACC కనుక్కోవడం. ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కనుక్కోవడం కదమ్మా. ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ టు యూజ్ ఇన్ ద డెసిషన్ మేకింగ్ కాబట్టి. సో ఇక్కడ డివిడెండ్ అప్రోచ్ అనేది ఈక్విటీ ఎలా క్యాలిక్యులేషన్ చేస్తుంది అని చెప్పేసానంటే, ఈక్విటీ షేర్ హోల్డర్ అవ్వమ్మా నువ్వు డబ్బులు ఇన్వెస్ట్ చేసావు, ఒక 100 రూపీస్ ఇన్వెస్ట్ చేసావు. ఓకే, నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే కనుక ఎవ్రీ ఇయర్ 10 రూపీస్ డివిడెండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. డివిడెండ్ అంటే ఏంటి? ఎర్నింగ్స్ వేరు, డివిడెండ్ వేరునా సార్? ఎర్నింగ్స్ వేరు, డివిడెండ్ వేరునా? ఎర్నింగ్స్ అంటే కంపెనీ ఎర్న్ చేసింది, డివిడెండ్ అంటే ఎర్నింగ్స్ నుంచి నీకు ఎంత పే చేస్తుంది అనేది. అంతే కదా? సో కంపెనీ డివిడెండ్ ఎంత పే చేస్తుంది అని చెప్పేసి నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. 10 రూపీస్ పే చేస్తుంది అని చెప్పేసి నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. The dividend is expected dividend is 10 rupees. అంటే ఎంత పర్సెంటేజ్ అని చెప్తావమ్మా? 10% సార్. 10% సార్. ఎలా వచ్చింది? 10 divided by 100. 10 divided by 100. అంతే కదమ్మా? సార్. సపోజ్ ఇది ఫేస్ వాల్యూ అమ్మా, ఫేస్ వాల్యూ ఆఫ్ ది షేర్. నువ్వు ఫేస్ వాల్యూ కొంటావా, మార్కెట్ ప్రైస్ కొంటావా షేర్ ని? మార్కెట్ ప్రైస్ కి. అమ్మేటప్పుడు ఎప్పుడు కూడా మార్కెట్ ప్రైస్ కే కదా అమ్ముతారు. ఎస్ సార్. సో మార్కెట్ ప్రైస్ ని దట్ విల్ బి రిప్రజెంటెడ్ బై P0 అంటారమ్మా. P0 అంటే ఏంటి? కరెంట్ మార్కెట్ ప్రైస్. కరెంట్ మార్కెట్ ప్రైస్. ఇప్పుడు కంపెనీ షేర్ నమ్మితే ఎంత డబ్బులు వస్తాయి? మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో, కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత అయితే ఉందో అదే విధంగా వస్తుంది. అంతే కదా? సో డివిడెండ్ ఫేస్ వాల్యూ పే చేసిన మార్కెట్ ప్రైస్ కి మనకి డబ్బులు వస్తాయి. అలాంటప్పుడు మనకి ఇన్వెస్ట్ చేయడానికి ఉండే డబ్బులు ఏంటి? మనకు వచ్చిన డబ్బులే కదా. సో అలాంటప్పుడు మనం కాస్ట్ దేనికి క్యాలిక్యులేట్ చేసుకోగలం? మార్కెట్ ప్రైస్ కి క్యాలిక్యులేట్ చేయాలి. సో 100 రూపాయలు ఫేస్ వాల్యూ ఉన్న ఈక్విటీ షేర్ 90 రూపాయలకి నేను ఇష్యూ చేస్తున్నాను అంటే మార్కెట్ ప్రైస్ అంతా 90 రూపీస్.
అలాంటప్పుడు నేను కాస్ట్ దేనికి క్యాలిక్యులేట్ చేయాలి? మార్కెట్ ప్రైస్ కి సార్. నా చేతికి ఎంతైతే వస్తుందో దాని గురించే కదా. మనం డిబెంచర్స్ లో చూసాం, ప్రిఫరెన్స్ షేర్స్ లో చూసాం, నెట్ ప్రొసీడ్స్ అనుకున్నాం. ఎస్ సార్. సో అలాంటప్పుడు ఇక్కడ ఎంత తీసుకోవాలమ్మా? మార్కెట్ ప్రైస్ తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఫార్ములా ఏంటి అంటే కనుక D/P0. అంటే ఇప్పుడు 10 రూపీస్ డివిడెండ్ అనుకుంటే కనుక డివైడెడ్ బై 90, 10 డివైడెడ్ బై 90 అంట. ఎంతమ్మా? 11.11%. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఇన్ కేస్ ఆఫ్ కాన్స్టెంట్ డివిడెండ్. క్వశ్చన్ లో కాన్స్టెంట్ డివిడెండ్ ఉంది అనుకుంటే కనుక డైరెక్ట్ గా ఫార్ములా వస్తుంది D/P0. అర్థమైందా? సార్. వెరీ గుడ్. ఇప్పుడు ఎర్నింగ్స్ అప్రోచ్. ఎర్నింగ్స్ అప్రోచ్ లో చెప్పమ్మా. ఎర్నింగ్స్ అప్రోచ్ లో మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామమ్మా పర్సంటేజ్? సారీ, రిటర్న్ అనేది సింపుల్ గా వాట్ హీస్ ఎక్స్పెక్టింగ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఎర్నింగ్స్. ఎవ్రీ ఇయర్ కాన్స్టెంట్ ఎర్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనుకుంటే కనుక, ఎందుకంటే ఎర్నింగ్స్ డివిడెండ్ వేరు, ఎర్నింగ్స్ వేరే సార్, వేరు. ఎర్నింగ్స్ కంపెనీ ఎర్న్ చేసిన దాంట్లో డివిడెండ్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే డివిడెండ్ అప్రోచ్ ఫాలో అవుతాం. టోటల్ గా వాడు ఎప్పటికైనా ఎర్నింగ్స్ నాయే కదా, నేను ఎర్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను, ఎర్నింగ్స్ వస్తే చాలు నాకు అనుకుంటాడమ్మా ఈక్విటీ షేర్ హోల్డర్. అలాంటప్పుడు ఎర్నింగ్స్ బై E/P0. మార్కెట్ ప్రైస్. సార్. అర్థమైందా? సార్. క్లియర్? అర్థమైందా లేదా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్, డివిడెండ్ గ్రోత్ అప్రోచ్. డివిడెండ్ గ్రోత్ అప్రోచ్. ఓకే, సో డివిడెండ్ గ్రోత్ అప్రోచ్ లో గ్రోత్ అనేది అంటే ఏంటమ్మా? ఎవ్రీ ఇయర్ కాన్స్టెంట్ గ్రోత్ అనుకున్నాం. గ్రోత్ అంటే ఇక్కడ ఏంటిది? కాన్స్టెంట్ గ్రోత్. వాట్ ఈస్ కాన్స్టెంట్ గ్రోత్? ఫస్ట్ 0 ఇయర్ లో, సారీ 0 ఇయర్ ఉండదు, ఫస్ట్ ఇయర్ లో మనం ఇన్వెస్ట్ చేసిన 0 ఇయర్ లో ఇన్వెస్ట్ చేస్తామమ్మా. మనకి ఎప్పుడు రిటర్న్ వస్తుంది? 1 ఇయర్ ఎండ్కే కదా. సో 0 ఇయర్ లో మనం ఇన్వెస్ట్ చేస్తే ఫస్ట్, ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసాం అనుకో, అప్పుడు 0 ఇయర్ అంటాం. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన దానికి డబ్బులు మనకి రిటర్న్ ఎప్పుడు వస్తుంది? 1 ఇయర్ తర్వాతే కదా. సో ఫస్ట్ ఇయర్ ఎండ్ కి, ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ నీకు 10 రూపీస్ డివిడెండ్ వచ్చింది అనుకోమ్మా. ఓకే సార్. సో ఈక్విటీ షేర్ హోల్డర్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, ఇప్పుడు 10 రూపీస్ వచ్చింది కదా ఫస్ట్ ఇయర్ ఎండ్ కి, వాడు సెకండ్ ఇయర్ ఎండ్ కి వాడు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంట? అట్లీస్ట్ 10% ఇంక్రీజ్మెంట్ ఉంటుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంట. అట్లీస్ట్ ఎంత పర్సెంటేజ్ అమ్మా? 10% ఇంక్రీజ్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంట. ఓకే, సో ఎంత వస్తుందమ్మా? ఫస్ట్ ఇయర్ ఎండ్ కి, అంటే ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ 10 రూపీస్ వస్తే, ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్ కి ఎంత వస్తుంది? 11. మరి తర్వాత నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ గ్రోత్, ఈక్విటీ షేర్ హోల్డర్స్ గ్రోత్, ఎక్స్పెక్టెడ్ గ్రోత్ మళ్ళీ 10%, అంటే 1.1. అంతే కదమ్మా. సో అలాంటప్పుడు ఎంత అవుతుంది? 12.1. ఇలా n నెంబర్ ఆఫ్ ఇయర్స్ అలా వస్తానే ఉంటుందమ్మా. అర్థమైందా? రైట్. సో ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పమ్మా. ఇక్కడ మార్కెట్ ప్రైస్ అనేది మనం ఎలా కనుక్కోవచ్చమ్మా? పైన మనం చెప్పుకున్న డివిడెండ్ అప్రోచ్ అని ఉంది కదా. డివిడెండ్ అప్రోచ్ లో మార్కెట్ ప్రైస్ అనేది మనం ఎలా చెప్పొచ్చు? సో నార్మల్ గా డివిడెండ్ అప్రోచ్ లో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ KE ఈక్వల్స్ టు D/P0. అంతేనమ్మా?
సో పి నాట్ ఈక్వల్స్ టు ఏం చేయొచ్చు, డి బై కేఈ అని రాసుకోవచ్చా? ఎస్ సార్. రాసుకోవచ్చా, రాసుకోవడానికి లేదా? సార్. రైట్. సో ఈ ఫార్ములాని చూస్తుంటే నీకేమైనా గుర్తొస్తుందమ్మా ఏదైనా కాన్సెప్ట్? నేను ఒక కాన్సెప్ట్ చెప్తాను, ఆ కాన్సెప్ట్ నువ్వు ఎప్పుడైనా విన్నావా లేదో చూడము. ఓకే, నార్మల్ గా గుడ్ విల్ క్యాలిక్యులేషన్ ఐడియా ఉంది నీకు? ఎస్ సార్. గుడ్ విల్ క్యాలిక్యులేషన్ ఎక్కడ వస్తుంది? అకౌంట్స్ లో సార్. అకౌంట్స్ లోనే. ఎక్కడ? పార్ట్నర్షిప్ అకౌంట్స్ లో వస్తుంది కదా. ఎస్ సార్. గుర్తుందా పని ఏమని? అందులో క్యాపిటలైజేషన్ మెథడ్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంటుంది. ఎస్ సార్. గుర్తుందమ్మా క్యాపిటలైజేషన్ మెథడ్? పర్లేదు సార్, లైట్ గా గుర్తుంది సార్. అదే ఏం గుర్తుందో చెప్పంటున్నానమ్మా. గుడ్ విల్. ఇప్పుడు గుడ్ విల్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే కనుక ఇక్కడ మనకి క్యాపిటల్ ఎంతైతే మనం ఇన్వెస్ట్ చేసామో ఉన్న ప్రాఫిట్ కి, మనకు వచ్చిన ప్రాఫిట్ కి మనం ఎంత క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసాము అంటే అదే ప్రాఫిట్ రావాలంటే కనుక జనరల్ గా ఇదే పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఎంత ఉంటుంది బయట మార్కెట్ లోని అని చూస్తాం. అదే అంతకంటే ఎక్కువ ప్రాఫిట్ మనకు ఉంది, దాన్ని ఏమంటాం సూపర్ ప్రాఫిట్స్ అంటాం. ఎస్ సార్. ఆ సూపర్ ప్రాఫిట్స్ ని ఎర్న్ చేయాలంటే కనుక మనం ఎంత క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసి తీరాలి, ఇన్వెస్ట్ చేసి ఉండాలి. మాకు గుర్తుందా? ఎస్ సార్. అప్పుడు ఆ క్యాపిటల్ వాల్యూ ఆఫ్ ది ఎడిషనల్ ప్రాఫిట్స్ అనేవి మనకి వస్తుందమ్మా. ఓకే సార్. గుర్తుందా? ఏమైనా గుర్తొస్తుందా? ఎస్ సార్. నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటారు. నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంతో తీస్తాం. సపోజ్ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఒక 10% అనుకోమ్మా. ఎస్ సార్. ఓకే, సో మనకి ఎంత వచ్చింది అని చెప్పేసానంటే కనుక 15% మనకి ప్రాఫిట్స్ వచ్చాయి అనుకోమ్మా. ఎస్ సార్. సో సూపర్ ప్రాఫిట్స్ ఎంత అంటే 5%. ఓకే సార్. అంతేనా? ఎస్ సార్. సో ఇక్కడ క్యాపిటలైజ్డ్ వాల్యూ ఆఫ్ ది ప్రాఫిట్స్ ఇస్ నథింగ్ బట్ క్యాపిటల్. క్యాపిటల్ ఎంతైతే మనం ఈ ఎడిషనల్ ప్రాఫిట్ కి మనం తీసుకురావాలి అనే దాన్ని చూస్తున్నట్టు. ఎస్ సార్. అంతే కదమ్మా? ఎస్ సార్. సో అలా క్యాపిటలైజేషన్ మెథడ్ చేసినప్పుడు మనం ఇక్కడ మనకు వచ్చే ప్రాఫిట్ డివైడెడ్ బై రేట్ వేస్తామమ్మా. అప్పుడు వాట్ వి విల్ గెట్ ఇస్ ఏ క్యాపిటల్ వాల్యూ. ఎస్ సార్. ఇన్వెస్ట్మెంట్ వాల్యూ వస్తుంది. సో అదే కాన్సెప్ట్ అమ్మా ఇక్కడ. పి నాట్ ఈక్వల్స్ టు డి బై కేఈ, దాన్ని కేఈ ఈక్వల్స్ టు డి బై పి నాట్. ఎస్ సార్. అర్థమైందా? సార్. రైట్. ఒకసారి ఒక చిన్న జనరల్ క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తావమ్మా. ఎస్ సార్. మా చిన్న జనరల్ క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేస్తారా? ఎస్ సార్. రైట్. సో సపోజ్ మా తాతగారు, అంటే నువ్వు ఒక ఫైనాన్షియల్ ప్లానర్వి, నేను క్లయింట్ కింద వచ్చాను, నీ కస్టమర్ కింద వచ్చాను నేను. ఓకే, సో ఏంటంటే ఒక చిన్న క్వశ్చన్ అమ్మా. మా తాతగారు నాకు ఒకేసారి 10 లక్షలు ఇస్తానంటున్నారమ్మా. ఎంత ఇస్తానంటున్నారు? 10 lakhs ఇస్తానంటున్నారు. ఈ 10 lakhs తీసుకోవడం బెటరా? ఇంకొక ఆప్షన్ ఇచ్చారు నాకు. ఏంటి అంటే కనుక లైఫ్ లాంగ్ నువ్వు ఎన్నాళ్ళు బతికితే అన్నాళ్ళు కూడా నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను. ఎన్నాళ్ళు బతికితే అన్నాళ్ళు కూడా లైఫ్ లాంగ్ 1 lakh రూపీస్ ఇస్తాను అని అన్నారమ్మా. రెండిట్లో ఏ ఆప్షన్ చూస్ చేసుకోమంటావు నన్ను? ఒకేసారి 10 లక్షలు తీసుకోమంటావా? లైఫ్ లాంగ్ నేను ఎన్నాళ్ళు బతికితే అన్నాళ్ళు 1,00,000 రూపాయలు ఇస్తాను అంటున్నారమ్మా. 10 లక్షలు ఒకేసారి తీసుకోవడం బెటరా, లేకపోతే నేను లైఫ్ లాంగ్ ఎన్నాళ్ళు బతుకుతాను? ఇప్పుడు ఇంకా ఒక 30 years అనుకుందామమ్మా. ఇంకో 30 years 40 years బతుకుతాను. సో 40 years కనుక బతికాను అని చెప్పేసి అనుకుంటే కనుక 40 into 1 lakh నాకు వచ్చే అమౌంట్ ఎంత? 40 lakhs. 40 lakhs వస్తుంది. అది ఒకేసారి తీసుకుంటే 10 lakhs. 10 lakhs వస్తుంది. ఏది బెటర్? సెకండ్ ఆప్షన్ బెటర్ సార్. సెకండ్ ఆప్షన్ బెటర్ అమ్మా. చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ చేస్తావా? ఎస్ సార్. ఈజీనా? ఎస్ సార్. రైట్.
సో సో మ్యాథమెటిక్స్ పరంగా చూసుకున్నా సరే నీకు కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించాలి. మన సబ్జెక్ట్ ఏంటిది? కామన్ సెన్స్. సో నువ్వు నాకు ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇమ్మీడియట్ గా సెకండ్ ఆప్షన్ బెటర్ అని చెప్పేసి నువ్వు అంటున్నావు నువ్వు. ఎస్ సార్. అంతేనా? ఎస్ సార్. ఒక్క చిన్న చేంజ్ చేశాను, ఈ ఎగ్జాంపుల్ లో చిన్న చేంజ్ చేశాను అనుకోమ్మా, నీ వెర్షన్ మారిపోద్ది. మార్చేనా? ఎస్ సార్. ఓకే. సో ఇక్కడ నా దగ్గర ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉందంట. ఆ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీలో ఇఫ్ ఐ ఇన్వెస్ట్ ఐ విల్ గెట్ 20% రిటర్న్ అంట. ఎంత వస్తుంది రిటర్న్? నాకు 20%. 20% వస్తుందంట రిటర్న్. ఓకే. ఇప్పుడు ఆలోచిస్తే ఈ 10 లక్షలకి 20% ఆప్షన్ కనుక నేను తీసుకున్నాను అనుకోమ్మా, ఎంత వస్తుంది? 10 లక్షలు తీసుకుని ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చేశాను అనుకోమ్మా, సంవత్సరానికి ఎంత వస్తుంది నాకు? 2 lakhs. 2 lakhs వస్తుంది. ఎన్నాళ్ళు వస్తుంది? ఎన్నాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఉంటే అన్నాళ్ళు కూడా నాకు పర్ఫెక్చువల్ గా నాకు డబ్బులు వస్తాయి. ఎస్ సార్. అర్థమైందా? ఎస్ సార్. సో ఇలా పర్ఫెక్చువల్ గా నాకు ఎన్నాళ్ళైనా సరే డబ్బులు వస్తూనే ఉంటాయంట. అంటే 2 లక్షలు వస్తాయి ఇక్కడ. ఇక్కడైతే ఎంత వస్తుంది? 1 lakh. 1 lakh వస్తుంది. మరి నువ్వు సెకండ్ ఆప్షన్ చెప్పావు, ఏది బెటర్ ఇప్పుడు? ఫస్ట్ ఆప్షన్ బెటర్ సార్. ఓకే. మళ్ళీ ఒక చిన్న చేంజ్ చేశాను అనుకో, మళ్ళీ ఆప్షన్ మార్చేస్తామమ్మా. చేంజ్ అయినా? ఎస్ సార్. సో అలా మనం మాట్లాడుకుంటా వెళ్ళిపోతే చేంజెస్ జరుగుతూనే ఉంటాయి. ఏ నుంచి బి, బి నుంచి ఏ, బి నుంచి ఏ, ఏ నుంచి బి అలా షిఫ్ట్ అయిపోతానే ఉంటామమ్మా. అన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటా వెళ్ళొచ్చు, అన్ని సిచ్యువేషన్స్ మార్చుకోవచ్చు. ఓకే. సో నేను అడిగిన ఆన్సర్ రాలేదు ఇంకా. వాట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్? రెండిట్లో ఏ ఆప్షన్ నన్ను చూస్ చేసుకోమంటావు అని అడుగుతున్నాను. అమ్మ సెకండ్ ఆప్షన్ లో సార్ మీ తాతగారు ఎన్నాళ్ళు బతుకుతారు? మా అయితే 5 ఏళ్ళు 10 ఏళ్ళు బతుకుతారు, చూసుకుంటే 10 into 1,00,000 10 లక్షలు ఇస్తారేమో. అలా కాదు, నా లైఫ్ లాంగ్ ఇస్తానన్నారమ్మా. ఆయన ఎలాగోలాగా ఇస్తారు. తమ ఏదో డబ్బులు డిపాజిట్ చేసో ఏదో డబ్బులు ఎలాగో చేసి నాకు లైఫ్ లాంగ్ నేను బతుకున్నంత కాలం ఇచ్చేలాగా సమ్ అరేంజ్మెంట్ చేసే వెళ్తారు. ఓకే. సో ఇప్పుడు ఏది బెటర్ ఆప్షన్? అమ్మా ఎవ్రీబడి ఎవరో ఒకరు ఆన్సర్ చేయొచ్చు, ఎవరైనా సరే. ఈ రెండిట్లో ఏది బెస్ట్ ఆప్షన్? అమ్మా లావణ్య చెప్పలేదు. ఏది బెటర్ ఆప్షన్? కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉందా? ఎస్ సార్. ఫస్ట్ అడిగిన వెంటనే ఇది బాగున్నట్టుందని అనిపించిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కొంచెం కష్టం అనిపిస్తుందా రెండిట్లో ఏ ఆప్షన్ చూస్ చేసుకోవడం అనేది? ఎస్ సార్. ఓకే. ఒకసారి ఆఫ్ చేయమ్మా. మా మనీ స్వరూప్. మా మనీ స్వరూప్. Yes, sir. వెంటనే Yes, sir. రెండిట్లో ఏ ఆప్షన్ బెటర్ అమ్మా? సార్ ఒక్కసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అమ్మా వినట్లేదా నువ్వు? క్లాస్ వింటున్నావా? వింటున్నాను సార్, వినట్లేదా? అంటే జస్ట్ వింటున్నాను సార్. వింటుంటే మళ్ళీ ఎందుకు అడుగుతావు? ఇందాక పెట్టి 15 గంట సేపు నుంచి అదే డిస్కస్ చేస్తున్నాను నేను. మా తాతగారు నాకు 10 లక్షలు ఇస్తానంటున్నారమ్మా ఒకేసారి, లేదా లైఫ్ లాంగ్ 1 lakh చొప్పున డబ్బులు ఇస్తానంటున్నారు. నేను బతికినంత కాలం 1,00,000 రూపాయలు చొప్పున నాకు డబ్బులు ఇస్తానంటున్నారు. రెండిట్లో ఏది బెటర్ ఆప్షన్ అని అడిగాను. అమ్మా వినిపించిందా? మా మనీ స్వరూప్. మణికంఠ. yes sir. సో రెండిట్లో ఏ ఆప్షన్ బెటర్ అమ్మా? సార్ అది ఇన్వెస్ట్మెంట్ చేసే ఆప్షన్ ఉంటే మనకి ఏ బెస్ట్ సార్? 10 lakhs తీసుకుని ఇన్వెస్ట్ చేస్తే మనకి రిటర్న్స్ వస్తాయి కాబట్టి ఏ బెస్ట్ సార్? ఓకే. అది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ బట్టి ఉంటుంది సార్, అది ఏ బెస్ట్ బి బెస్ట్ అనేది. ఓకే. అంటే మనకి దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ బట్టి ఉంటది అంటావు. అదే Yes, sir. ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ లేకపోతే తాతగారు ఇచ్చే 1 lakh తీసుకోవడం బెటర్ లైఫ్ sir. లాంగ్. లేదు అనుకుంటే 20% 20% ఆ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉంటే ఇది బెటర్ అని చెప్పేసి అని అంటావు. అంతేనమ్మా?
ఎస్ సార్. రైట్. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే దీంట్లో జస్ట్ కొంచెం ఇంప్రూవ్ చేస్తాను, నువ్వు నాకు చెప్పమ్మా. ఓకే. అక్కడ మనకి 10 lakhs ఉంది కదా సార్, ఇన్వెస్ట్మెంట్ లో రిటర్న్ 10% కన్నా ఎక్కువ ఉంటే ఏ బెస్ట్ సార్, 10% తక్కువ ఉంటే బి బెస్ట్ సార్. ఓకే, వెరీ గుడ్. సో నేను ఒక క్వశ్చన్ మారుస్తాను, ఆ క్వశ్చన్ కి కొంచెం ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. ఓకే సార్. సో మా తాతగారు ఈసారి 1 lakh ఇస్తాను అంటున్నారమ్మా. నేను లైఫ్ లాంగ్ బతికున్నంత కాలం 1 lakh ఇస్తాను అంటున్నారు. ఓకే సార్. లేదు అంటే నీకు ఎంత కావాలో అడుగు, ఒకేసారి లంసమ్ అమౌంట్ ఇచ్చేస్తాను అని అంటున్నారు. ఓకే, ఎంత ఓకే అడగకూడదు? సార్. మన ఇష్టం సార్, అడగచ్చు కదా సార్. అదేనమ్మా, ఎంత అడగమంటావు అంటున్నాను. 1 crore అడగచ్చు సార్. 1 crore? ఏ 2 crores వద్దా? ఆయన బతుకున్నంత గారు అంటే ఆయన బతుకున్నంత కాలం కాదు, నేను బతుకున్నంత కాలం ఇస్తాను అన్నాడు. సార్ ఎంత అడగచ్చు సార్. సో ఇక్కడ నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనేది ఇప్పుడు ఒక 15% ఉందనుకోమ్మా. ఓకే సార్. 15% కి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉందనుకోమ్మా. ఓకే సార్. అలాంటప్పుడు ఎంత అడిగితే బెటర్? 15% ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 15% రిటర్న్ ఉంది సార్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ మీద. నా దగ్గర 15% ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ నా దగ్గర ఉందమ్మా. ఓకే సార్. అలాంటప్పుడు నేను ఎంత అడగడం బెటర్ అని అడుగుతున్నాను. ఇక్కడ ఇందాక 10 లక్షలకి 1,00,000కి కంపేర్ చేయమంటే చెప్పే కదమ్మా. అదే ఇక్కడ లంసమ్ వాల్యూ అని క్యాలిక్యులేట్ చేసి అడుగుతున్నానమ్మా నేను. ఓకే సార్. ఇప్పుడు ఎంత అడగాలి నేను? ఎంతకంటే ఎక్కువ అడగాలి మినిమం? లేకపోతే ఇక్కడ ఎంత అడిగితే రెండు ఈక్వల్ అవుతాయి? లంసమ్ అమౌంట్ అడిగినా లేకపోతే 1 lakh అడిగినా రెండిట్లో ఈక్వల్ అవ్వాలి, రెండు ఆప్షన్స్. అలాంటి సిచ్యువేషన్ ఏంటి? అంటే నథింగ్ బట్ క్యాపిటల్ క్యాలిక్యులేట్ చేయమంటున్నానమ్మా. క్యాపిటలైజేషన్ మెథడ్ లో క్యాపిటల్ క్యాలిక్యులేట్ చేయమన్నాను. ఈ ఎర్నింగ్స్ ఎంత? 1 lakh. ఈ 1 lakh ఏ రేట్ లో వస్తాయి అంటున్నాడు? 15% రేట్ లో వస్తాయి అంటున్నాడు. ఎన్నాళ్ళు వస్తుంది ఇది? n నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఎస్ సార్. ఇన్ఫినిటీ పీరియడ్. సో ఇన్ఫినిటీ పీరియడ్ కి మనకు వచ్చే ఎర్నింగ్స్ డివైడెడ్ బై రేట్ వేసాం అనుకోమ్మా, ఎన్నాళ్ళైనా వస్తాయని చెప్పేసి అని ఉద్దేశంలో. సో అప్పుడు ఏంటి? 1 lakh డివైడెడ్ బై 15%. 6,66,000 వస్తుంది. 6,66,667. దీన్ని నేను ఈ డబ్బులు నేను 15% రేట్ దగ్గర ఇన్వెస్ట్ చేసుకున్నాను అనుకోమ్మా, ఎంత వస్తుంది? 1 lakh రిటర్న్ వస్తుంది సార్. సో నేను అట్లీస్ట్ ఎంత అడగాలి? 6,66,667. సో అప్పుడు రెండు ఆప్షన్స్ నాకు ఒకటే అవుతాయి. అవును సార్. అంతకంటే ఎక్కువ కనుక అడిగితే అప్పుడు ఇది బెటర్ ఆప్షన్ అవుతుంది. ఎస్ సార్. అంటే నువ్వు ఏం చేసావు అనేది ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ అమ్మా. సో పర్ఫెక్చువల్ గా ఎన్నాళ్ళైనా సరే వచ్చే ఎర్నింగ్స్ ని నువ్వు క్యాపిటలైజ్ చేసావు. ఏ రేట్ దగ్గర? నీ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉన్న రేట్ దగ్గర నువ్వు క్యాపిటలైజ్ చేస్తే క్యాపిటలైజ్డ్ వాల్యూ విల్ బి ద అమౌంట్. ఎస్ సార్. ఓకేనమ్మా? ఓకే సార్. సో ఎంత క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసామని చెప్పేసానంటే ఇక్కడ మనం గుడ్ విల్ మాట్లాడుకున్నప్పుడు కూడా ఏం చేసాం? సూపర్ ప్రాఫిట్స్ ని ఆ రేట్ దగ్గర మనం నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ దగ్గర మనం ఏం చేసాం? క్యాపిటలైజ్ చేసాం. అవును సార్. అంతే కదా? సో ఇక్కడ కూడా మనం ఏం చేసాం? లంసమ్ అమౌంట్ పర్పెచువల్ ఎర్నింగ్స్ ని మనం ఏం చేసాం? ఎన్నాళ్ళైనా సరే వచ్చే ఎర్నింగ్స్. పర్పెచువల్ ఎర్నింగ్స్ అంటే ఎన్నాళ్ళైనా వచ్చే ఎర్నింగ్స్ అవే కదమ్మా. అవును సార్. ఇక్కడ రేట్ దగ్గర నేను క్యాపిటలైజ్ చేస్తే వచ్చే వాల్యూ అమ్మా. ఎస్ సార్. ఒకవేళ నీకు డివిడెండ్ ఇక్కడ ప్రైస్ అడిగాడమ్మా, ప్రైస్ క్యాలిక్యులేట్ చేయ, మార్కెట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు అనుకోమ్మా, P0. ఎస్ సార్. అప్పుడు మనకి వాల్యూ ఎలా వస్తుంది? కాన్స్టెంట్ గా పర్ఫెక్చువల్ గా వచ్చే ఈక్విటీ దగ్గర కనుక క్యాపిటలైజ్ చేస్తే ఆ వాల్యూనే ఏమవుతుంది? మార్కెట్ ప్రైస్ పే చేయొచ్చు. ఒక ఈక్విటీ షేర్ కి ఎంత వరకు నువ్వు ప్రైస్ పే చేయొచ్చు అని చెప్పేసి అంటే మార్కెట్ ప్రైస్ కదమ్మా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అవును సార్. సో
సో మనకి అయ్యే కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎక్స్పెక్టేషన్ కానీ మనకి అయ్యే కాస్ట్ కానీ ఇచ్చాడు. అలాగే ఎవ్రీ ఇయర్ ఒకే డివిడెండ్ పే చేస్తానని చెప్పాడు. అలాంటప్పుడు నువ్వు ఎంతవరకు మార్కెట్ ప్రైస్ పెట్టచ్చు? ప్రైస్ అనేది ప్రైస్ టు ది ఈక్విటీ షేర్ హోల్డర్ ప్రైస్ కి ఈక్విటీ షేర్ కి ప్రైస్ ఎంత ఫిక్స్ చేయొచ్చు అంటే P0 ఎంత ఫిక్స్ చేయొచ్చు అంటే సింపుల్ గా డివిడెండ్ ని ఏం చేసాడమ్మా క్యాపిటలైజ్ చేసినట్టు. ఎస్ సార్. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. సో అలాగే ఇక్కడ E/P0 అని చెప్పేసి అన్నాం. ఎర్నింగ్స్ అప్రోచ్ లో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఈక్వల్స్ టు KE ఈక్వల్స్ టు E/P0 అనుకున్నాం. ఎస్ సార్. మరి అదే ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో P0 అనేది కావాలంటే ఏం చేస్తామమ్మా? ఎర్నింగ్స్ ని క్యాపిటలైజ్ చేసుకుంటాం సార్. ఎస్ సార్. అంటే ఇక్కడ డివిడెండ్ ఎలా క్యాపిటలైజ్ చేసామో ఇక్కడ ఎర్నింగ్స్ మనం అలాగా క్యాపిటలైజ్ చేసుకుంటాం. ఎస్ సార్. మార్కెట్ ప్రైస్ ఇస్ నథింగ్ బట్ capitalized value of the earnings. Yes sir. Or capitalized value of the dividend. In case of dividend approach is follow. Yes sir. Clear? Clear sir. Right. So ఈ ఎగ్జాంపుల్స్ దీనికి కోరిలేట్ చేసుకుంటే మనకి ఆన్సర్ వచ్చిందమ్మా, మనం అనుకున్నది వచ్చిందా? Yes sir, వచ్చింది సార్. వచ్చిన కాన్సెప్ట్ ఏం కాదు ఇవి. K equals to D/P0 అనేది మనం ఏమన్నా పట్టాల్సిన అవసరం ఉందా? నో సార్, అవసరం లేదు సార్. వచ్చింది మార్కెట్ ప్రైస్ కనుక్కోవడం ద్వారా వచ్చింది. డివిడెండ్ Yes sir. చేసే వాల్యూనే మార్కెట్ ప్రైస్. Yes sir. దాన్ని బేస్ చేసుకుని మనకి ఇది వచ్చింది. ఇది క్యాపిటలైజేషన్ అనేది ఇక్కడ మనకు కొత్త కాదు. ఇక్కడ మనం గుడ్ విల్ లో చెప్పుకున్నాం, ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాం. ఇలాంటి రెండు చోట్ల మనకి క్యాపిటలైజేషన్ అనేది మనకి అర్థమవుతుందమ్మా. Yes sir. క్లియర్? క్లియర్ సార్. రైట్, వెరీ గుడ్. సో ఇది ఇప్పుడు డివిడెండ్ అప్రోచ్ లో మనం తీసుకున్నది ఏంటంటే అమ్మా, డివిడెండ్ అప్రోచ్ లో డివిడెండ్ కాన్స్టెంట్ అని చెప్పేసి తీసుకున్నాం. ఎస్ సార్. అదే డివిడెండ్ గ్రోత్ అప్రోచ్ లో డివిడెండ్ విల్ చేంజ్, గ్రోత్ కాన్స్టెంట్ సార్. ద గ్రోత్ ఈస్ కాన్స్టెంట్. ఎస్ సార్. సో గ్రోత్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది అనుకున్నప్పుడు అప్పుడు మనకి ఏం చెప్తున్నాడమ్మా, హౌ టు క్యాలిక్యులేట్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. కాస్ట్ ఆఫ్ ఈక్విటీని ఎలా క్యాలిక్యులేట్ చేయాలని అడుగుతున్నాడమ్మా. ఎలా క్యాలిక్యులేట్ చేస్తామమ్మా? డివిడెండ్ మనకి మామూలుగా వస్తుంది కాబట్టి డివిడెండ్ బై మార్కెట్ ప్రైస్ చేస్తాం సార్. దానికి గ్రోత్ యాడ్ చేసుకుంటాం సార్. ప్లస్ గ్రోత్ యాడ్ చేయాలా? ఎస్ సార్. సో గ్రోత్ డైరెక్ట్ గా యాడ్ చేస్తున్నాం, ఎందుకు? కాన్స్టెంట్ గా గ్రోత్ ఉంది కదా సార్ మనకి. సో కాన్స్టెంట్ గ్రోత్ ఉంది కాబట్టి ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఎస్ సార్. సో డివిడెండ్ ఏ రోజున్న డివిడెండ్ తీసుకుంటాం? డివిడెండ్ అన్ని ఒకేలా ఉంటాయా? డివిడెండ్ ఇక్కడ చేంజ్ అవ్వచ్చు సార్. డివిడెండ్ చేంజ్ అవుతుంది కదమ్మా, మనం Yes, sir. గ్రోత్ అవును సార్. గ్రోత్ వల్ల డివిడెండ్ అనేది మారుతుంది అనుకున్నప్పుడు ఏ రోజున్న డివిడెండ్ తీసుకోవాలి ఇక్కడ? ఇయర్ ఎండ్ లో తీసుకుంటాం సార్. ఇయర్ ఎండ్ లోదా? ఎస్ సార్. మార్కెట్ ప్రైస్ ఈ రోజు ఇన్వెస్ట్ చేస్తే ఈ రోజు వచ్చింది. హలో సార్, వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. బ్రేక్ అవుతుందమ్మా. ఎస్ సార్. సో ఇప్పుడు చెప్పమ్మా, ఇక్కడ డివిడెండ్ అంటే ఈ రోజున కరెంట్ మార్కెట్ ప్రైస్ ఈ రోజు ఇన్వెస్ట్ చేస్తే ఈ రోజున ఈ ఇన్వెస్ట్ చేస్తే 1 year డివిడెండ్ వచ్చేది. సార్ వాయిస్ బ్రేక్ అయిపోతుంది సార్ మళ్ళీ. సో ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఈ రోజు ఇన్వెస్ట్ చేస్తే మనకి డివిడెండ్ ఏ రోజుకో ఎప్పుడు వస్తుందమ్మా? ఫస్ట్ ఇయర్ ఎండ్కి వస్తుంది. ఎస్ సార్. ఫస్ట్ ఇయర్ ఎండ్ నుంచి నీకేమవుతుంటది? డివిడెండ్ వస్తుంది సార్. డివిడెండ్ చేంజ్ అవుతుంది కదా. ఎస్ సార్. సో నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ చేంజ్ అవుతుంది సార్. చేంజ్ అవుతుంది. ఎంత చేంజ్ అవుతుంది? ఈ గ్రోత్ రేట్ ఉన్నది చేంజ్ అవుతుంది. ఎస్ సార్. అర్థమైందమ్మా? అవును సార్. ఎస్ సార్. సపోజ్ నీకు ఈ రోజున జస్ట్ పెయిడ్ డివిడెండ్ అంటాడమ్మా, ఈ రోజున పే చేసిన డివిడెండ్ ఇచ్చాడు అనుకోమ్మా, సపోజ్ 10 రూపీస్. ఇప్పుడు ఇంకా నువ్వు మార్కెట్ ప్రైస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నావు కంపెనీలోకి, కానీ నీకేం చేశాడు, నీకు ఇవాళ ఇన్వెస్ట్ చేస్తే కనుక ఈ రోజున పే చేసిన డివిడెండ్ అంటే లాస్ట్ ఇయర్ సంబంధించింది ఈ రోజు పే చేస్తావమ్మా, ఈ రోజు డివిడెండ్ ఇచ్చాడు అనుకోమ్మా, దీనికి ఏముంటది? గ్రోత్ కాన్స్టెంట్ అనుకున్నాం కదా. సో గ్రోత్ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందమ్మా? D1 వస్తుంది. అవును సార్. సో ఇక్కడ మనం ఇక్కడ D/P0 అని రాసుకోవాలా, ఏ రోజున డివిడెండ్ తీసుకోవాలి, D0 తీసుకోవాలా, D1 తీసుకోవాలా అని చెప్పేసానంటే
ఈ రోజు D1. ఇన్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి ఫస్ట్ ఇయర్ కి ఎండ్కి వచ్చే డివిడెండ్ తో నువ్వు కంపేర్ చేసుకోవాలంటాము. ఎస్ సార్. సో ఇక్కడ ఫార్ములా ఏంటంటే D1/P0 ప్లస్ G. ఎస్ సార్. ఓకే సార్. ఓకేనమ్మా? ఓకే సార్. సో దీని నుంచి మనం ఒక ఫార్ములా డెరైవ్ చేద్దాం. మార్కెట్ ప్రైస్ కావాలి నీకు P0 ఎలా వస్తుందమ్మా? AE ఈక్వల్స్ టు D1/P0 ప్లస్ G ఉంటే ఇక్కడ P0 కావాలంట. అప్పుడు ఏమొస్తుంది? D1 plus G by KE. D1 plus D1/P0 ప్లస్ G వేస్తామమ్మా. ఇది టోటల్ గా ఈ డినామినేటర్ ఇదంతా ఒక యూనిట్, ఇదంతా ఒక యూనిట్. ఎస్ సార్. D1 plus P0 G. P0 కావాలి. P0 అంటే P0 ఒకటి అటువైపు వెళ్ళిపోయి మిగతా ఇటువైపు రావాలంటే ఫస్ట్ G అటువైపు పంపించాలి. G ఎటువైపు వెళ్తే ఏమవుతుంది? KE మైనస్ G. సో KE మైనస్ G ఈక్వల్స్ టు D1/P0 అంతేనా? ఎస్ సార్. సో తర్వాత నాకు కావాల్సింది ఏమనుకున్నాం? P0 అనుకున్నాం. P0 సార్. P1/KE మైనస్ G. ఓకే. సో మార్కెట్ ప్రైస్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తా ఉంటామా? D1/KE మైనస్ G. ఎస్ సార్. అంటే దీని నుంచి మనకేం తెలుస్తుంది? డివిడెండ్ నే క్యాపిటలైజ్ చేస్తున్నాయి ఇక్కడ. ఏ రేట్ దగ్గర? ఎవ్రీ ఇయర్ గ్రో అయ్యే గ్రోత్ రేట్ ని మనకి అయ్యే కాస్ట్ ఆఫ్ ఈక్విటీ లోంచి మైనస్ చేసేసి ఆ మిగిలిన వాల్యూని, ఎందుకంటే ఇది ఎవ్రీ ఇయర్ గ్రో అవుతూ ఉంటుంది కదమ్మా. ఎస్ సార్. ఎవ్రీ ఇయర్ గ్రోత్ అవుతుంది సార్. ఎవ్రీ ఇయర్ గ్రో అవుతున్న దాని మీద ఇదేం చేస్తాం? ఇప్పుడు నార్మల్ గా క్యాపిటలైజ్డ్ వాల్యూ తీసుకున్నాం అనుకోమ్మా, D1/KE తీసుకున్నాం అనుకోమ్మా, క్యాపిటలైజ్డ్ వాల్యూ ఆఫ్ ది డివిడెండ్ అని చెప్పేసి ఇక్కడ కాన్స్టెంట్ గా ఇక్కడ డివిడెండ్ అనేది అలాగే ఉంటుంది. కానీ గ్రోత్ అంటే ఎవ్రీ ఇయర్ కొంత గ్రోత్ డివిడెండ్ లో మార్పు వస్తుంది. ఆ మార్పు కాన్స్టెంట్ అనుకున్నప్పుడు కాస్ట్ ఆఫ్ ఎర్నింగ్స్ లోంచి ఆ డివిడెండ్ పెరిగేదాన్ని మైనస్ చేసేస్తున్నాం. ఎస్ సార్. ఆ మిగిలిన రేట్ కి మనం డివిడెండ్ క్యాపిటలైజ్ చేస్తే వచ్చే ప్రైస్ ఏమంటారంట? మార్కెట్ ప్రైస్ అని చెప్పేసి చెప్తారంట. ఎస్ సార్. అర్థమైందా? ఎస్ సార్. అర్థమైంది సార్. రైట్. నెక్స్ట్ అదే కేసులో ఎర్నింగ్స్ గ్రోత్ అప్రోచ్ మాట్లాడుకుంటున్నాం అనుకోమ్మా, ఫార్ములా ఏమొస్తుందమ్మా? ఎర్నింగ్స్ గ్రోత్ అప్రోచ్ లో మనకి ఫార్ములా ఏమొస్తుంది? కాస్ట్ ఆఫ్ ఈక్విటీ KE ఈక్వల్స్ టు E1 divided by P0 plus growth. D1/P0 ప్లస్ G అలాగో E1/P0 ప్లస్ G. ఇక్కడ P0 కావాలంటే, మార్కెట్ ప్రైస్ కావాలంటే E1 divided by KE minus G. అర్థమైందమ్మా? Yes sir. రైట్. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ద మార్కెట్ ప్రైస్. ఎందుకు D0 కాకుండా D1 తీసుకున్నాము, ఎందుకు గ్రోత్ అనేది యాడ్ చేసాము, ఎందుకు P0 అనేది తీసుకున్నాము, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. అలాగే ఎర్నింగ్స్ అప్రోచ్ లో E1 P0 G అనేది ఎందుకు మాట్లాడుకున్నాం, ఎందుకు తీసుకున్నాం అనేది మనం మాట్లాడుకున్నాము. అర్థమైందా? Yes sir. అర్థమైంది సార్. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ద ఎర్నింగ్స్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అమ్మ. కాస్ట్ ఆఫ్ ఈక్విటీలో ఉన్న అన్ని ఆస్పెక్ట్స్ కూడా మనం మాట్లాడుకున్నాం. Yes sir. అమ్మా ఒక విషయం చెప్పండి, చిన్న ఆస్పెక్ట్ చెప్తాను, దానికి కొంచెం ఆన్సర్ చేసే ప్రయత్నం చేయమ్మా. మనం మార్కెట్ ప్రైస్ అనేది తీసుకుంటాం కదమ్మా. Yes sir. మార్కెట్ ప్రైస్ ని కమ్ డివిడెండ్ మార్కెట్ ప్రైస్ తీసుకుంటామా, ఎక్స్ డివిడెండ్ మార్కెట్ ప్రైస్ తీసుకుంటామా? అది పీరియడ్ అప్పుడే పీరియడ్ బేస్ మీద ఉంటుంది సార్. డివిడెండ్ పే కమ్ డివిడెండ్, వాట్ ఈస్ ఎక్స్ డివిడెండ్ అనేది తెలియాలి. కమ్ డివిడెండ్ అంటే ప్రైస్ లో డివిడెండ్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది సార్. ఎందుకు ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది? ఇయర్ ఎండ్ లో పర్చేస్ చేస్తాం అంటే ఇంకా డివిడెండ్ పే చేయాలి సార్. అప్పుడు డివిడెండ్ తో పాటు మనం పర్చేస్ చేస్తాం సార్. దానికి ఒక చిన్న ఆస్పెక్ట్ చెప్తాను, ఆ తర్వాత మనకి ఎందుకు ఆ డివిడెండ్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది అనేది నువ్వే చెప్పాలి. ఓకే ఓకే సార్. ఇప్పుడు మనకి కంపెనీ ఉంటది కదమ్మా, కంపెనీలో కదా డివిడెండ్ పే చేసేది. కంపెనీలో ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్, ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటి?
ఫస్ట్ ఫస్ట్ ఏప్రిల్ టు ఏప్రిల్ టు 31st మార్చ్. 31st మార్చ్. ఓకే, ఈ పీరియడ్ ఎండ్ అయిపోయిందమ్మా. ఎండ్ అయిన తర్వాత ఏం జరుగుతుంది? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ప్రిపేర్ చేస్తారు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని అడాప్ట్ చేసుకుంటారు ఎవరు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. అంటే దీని తర్వాత sir. ఏం జరుగుతుందంట? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ జరుగుతుందంట. జనరల్ మీటింగ్ పెడతారు సార్. జనరల్ మీటింగ్ కాదు, ఇది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్. ఓకే సార్. ఇందులో 2 ఆస్పెక్ట్స్ మెయిన్ గా చేస్తారు. ఇందులో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్ లో ఏమైనా చేసుకోవచ్చు, కానీ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిన తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్ లో 2 ఆస్పెక్ట్స్ తీసుకుంటారమ్మా. ఒకటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని అడాప్ట్ చేసుకుంటారు, అంటే ఫుల్లీ ప్రిపేర్డ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ద అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఇన్ అకార్డెన్స్ విత్ ద కంప్లైన్సెస్ విత్ ద యాక్ట్స్, రెస్పెక్టివ్ యాక్ట్స్ ని కంప్లై చేస్తూ, అకౌంటింగ్ స్టాండర్డ్స్ ని కంప్లై చేస్తూ ప్రిపేర్ అయిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని వీళ్ళు ఏం చేస్తారంట? అడాప్ట్ చేసుకుంటారు సార్. తర్వాత డివిడెండ్ ని ప్రపోజ్ చేస్తారంట. మా డిక్లేర్ కాదు, జస్ట్ ప్రపోజ్. ఎస్ సార్, ప్రపోజ్ చేస్తారు సార్. సార్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ 31st మార్చ్ ఎండ్ అయిపోయిన తర్వాత జరిగే బోర్డు మీటింగ్ లో, తర్వాత ఎప్పుడైనా జరగచ్చేమో. సో ఈ Yes, sir. తర్వాత జరిగే బోర్డు మీటింగ్ లో డివిడెండ్ ని ప్రపోజ్ చేస్తారు. ఈ ప్రపోజ్ డివిడెండ్ ని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో అడ్జస్ట్ చేయాలా అవసరం లేదమ్మా? చెయ్యాలి సార్. సో అడ్జస్ట్ చేయాలంట. ఎందుకు అడ్జస్ట్ చేయాలి, ఎలా అడ్జస్ట్ చేయాలనేది మన అకౌంటింగ్ స్టాండర్డ్స్ గురించి వెళ్ళినప్పుడు మాట్లాడుకుందాం అమ్మా. ఓకే, సో Okay, బోర్డ్ sir. ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ అయిన తర్వాత ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని అడాప్ట్ చేసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే ఆడిటర్స్ కి ఇష్యూ చేస్తారంట మా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి డిక్లరేషన్ రాసిచ్చి ఆడిటర్స్ కి ఇష్యూ చేస్తారు. ఆడిటర్స్ ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదని చెప్పేసి చెక్ చేసుకుని, అంటే అకార్డెన్స్ విత్ ద లాస్, అకార్డింగ్ విత్ ద స్టాండర్డ్స్ వాళ్ళు కంప్లై చేసుకుని వాళ్ళు ఆడిట్ కండక్ట్ చేసి వాళ్ళు ఏం చేస్తారమ్మా? ఆడిట్ రిపోర్ట్ ఇష్యూ చేస్తారమ్మా. ఎస్ సార్. ఈ ఆడిట్ రిపోర్ట్ ఏం చేస్తారు? వీళ్ళు వేరియస్ అబ్జర్వేషన్స్, వీళ్ళ కంక్లూజన్స్ రిపోర్ట్ చేస్తారమ్మా. ఆర్ దే విల్ రిపోర్ట్ క్వాలిఫికేషన్స్. ఏవైతే నాన్ కంప్లైన్సెస్ ఉన్నాయో ఆ నాన్ కంప్లైన్సెస్ ని క్వాలిఫికేషన్స్ కింద మనకి మెన్షన్ చేస్తారమ్మా. ఓకే సార్. సో ఆడిటర్స్ రిపోర్ట్ ని మనం ఏం చేస్తారంటే డైరెక్టర్స్ రిపోర్ట్ లో అడ్రస్ చేస్తారమ్మా. ఓకే సార్. డైరెక్టర్ రిపోర్ట్ లో ఈ క్వాలిఫికేషన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్, ఎందుకంటే వాళ్ళే ప్రిపేర్ చేశారు కాబట్టి ఆ ప్రిపేర్ చేసిన వాటిలో మనం తప్పులు పట్టుకున్నాం కాబట్టి, యాజ్ ఆడిటర్ కింద మనం తప్పులు పట్టుకున్నాం కాబట్టి ఇక్కడ ఇచ్చిన రిపోర్ట్ లో దానికి ఆన్సర్స్ అన్ని ఎక్కడ రాస్తారంట? డైరెక్టర్స్ రిపోర్ట్స్ లో రాస్తారు. అలాంగ్ విత్ ద ఆన్సర్స్ దే విల్ ఆల్సో మెన్షన్ ఫ్యూచర్ ప్లాన్స్ ఆఫ్ ది కంపెనీ అనేది ఎక్కడ మెన్షన్ చేస్తారంటమ్మా? డైరెక్టర్ రిపోర్ట్స్ లో. ఓకే, సో ఇద్దరు Okay, ఎవరు కరెక్ట్? ఆడిటర్ కరెక్టా, డైరెక్టర్ కరెక్టా? ఆడిట్ రిపోర్ట్ లో క్వాలిఫికేషన్స్ ఇచ్చిన ఆడిటర్ కరెక్టా, దానికి ఆన్సర్ చేసిన డైరెక్టర్ కరెక్టా? ఎక్కడ డిసైడ్ అవుతుంది? షేర్ హోల్డర్స్ దగ్గర మీటింగ్ పెడతారు. ఎస్ సార్. సో అవును ఈ సార్. ఏజిఎం కి వీళ్ళు ఏం చేయాలంటే డైరెక్టర్స్ నోటీస్ అనేది ఇస్తారమ్మా. నోటీస్ ఆఫ్ ఏజిఎం. ఈ నోటీస్ ఆఫ్ ఏజిఎం లో కంటెంట్స్ ఏముంటాయి తెలుసా? ఎస్ సార్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంటాయి, తర్వాత ఆడిట్ రిపోర్ట్ ఉంది సార్. ఆడిట్ రిపోర్ట్ ఉంటది, డైరెక్టర్స్ రిపోర్ట్ ఉంటది, అలాగే నోటీస్ sir. ఆఫ్ ఏజిఎం. అవును సార్. ఓకే, సో ఈ Okay, sir. షేర్ హోల్డర్స్ అందరికి పంపిస్తారమ్మా. పంపించిన తర్వాత వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఎవరు? ఎస్ సార్. షేర్ Shareholders హోల్డర్స్ డిసైడ్ అందరూ. చేసుకుంటారంట ఎవరు కరెక్ట్ ఏంటి అనేది. ఏజిఎం లో Yes, sir. షేర్ హోల్డర్స్ ఏం చేస్తారంటే కనుక 2 ఆస్పెక్ట్స్, ఏం చేసినా చేయకపోయినా 2 ఆస్పెక్ట్స్ చేస్తారమ్మా. ఒకటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని అప్రూవ్ చేస్తారు, తర్వాత డివిడెండ్ ని డిక్లేర్ చేస్తారు. ఎవరు Yes, ప్రపోజ్ చేశారమ్మా? డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో ప్రపోజ్ చేసిన డివిడెండ్ ని డిక్లేర్ చేస్తారమ్మా. ఎస్ సార్. డిక్లేర్ చేసిన వెంటనే పేమెంట్ చేసేస్తారా? వెంటనే చేయరు సార్. సో ఇక్కడ అంటే ఏజిఎం లోనే వచ్చిన షేర్ హోల్డర్స్ అందరికి డివిడెండ్ పంచిపెట్టేస్తారంటే అలా లేదమ్మా. వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు కంపెనీలో షేర్స్ అనేవి ఈజీలీ ట్రాన్స్ఫరబుల్, అవునా? ఎస్ సార్. ఏ రోజున ఏ షేర్ హోల్డర్ ఎవడుంటాడో తెలీదు, అవునా? ఎస్ సార్. ఇప్పుడు నీ దగ్గర షేర్స్ ఉన్నాయి, ఏజిఎం జరుగుతుంది, షేర్స్ ఉన్నాయి, ఇమీడియట్ గా నువ్వు అమ్మేస్తావు, ఏజిఎం జరిగిన నెక్స్ట్ డే నీ దగ్గర షేర్స్ ఉండవు, అవును సార్. అవునా? సో అలాంటప్పుడు ఎవరికి డివిడెండ్ పే చేయాలనేది ఒక పాయింట్ వస్తుంది. అందుకోసం Yes, sir. చెప్పేసి ఏం చేస్తారంట, ఒక రికార్డ్ డేట్ అనేది పెడతారంటమ్మా. ఆ రికార్డ్ Yes, డేట్ sir. నాడు ఎవరైతే షేర్ హోల్డర్స్ రిజిస్టర్ లో ఉంటారో
వాళ్ళకి Yes, sir. ఏం జరుగుతుందంటమ్మా, డివిడెండ్ అనేది పేమెంట్ జరుగుతుందంట. Yes, sir. ఓకే, సపోజ్ రికార్డ్ డేట్ కి ఒక రోజు ముందు, Okay, sir. రికార్డ్ డేట్ అనేది సపోజ్ 31st డిసెంబర్ 2021 నాడు ఫిక్స్ చేశారు. సపోజ్ 2020 అనుకుందాం, లాస్ట్ అయిపోయింది కదా, 2020 ఫిక్స్ చేశారు అనుకుందాం అమ్మా. నువ్వు నీకు Okay, sir. ఒక 1000 షేర్స్ ఉన్నాయంట కంపెనీలో. Okay, sir. 30th డిసెంబర్ 2020 నువ్వు షేర్స్ అమ్ముతున్నావు. ఇక్కడ డివిడెండ్ ఏం చేశారంటే కనుక ప్రతి షేర్ కి, షేర్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క షేర్ కి కూడా 10 రూపీస్ ఇస్తామని చెప్పేసి చెప్పారంట, ఫిక్స్ చేశారంట డివిడెండ్. Okay, sir. అంటే నీకు డివిడెండ్ ఎంత వస్తుందమ్మా? నీదే 1000 షేర్స్ ఉంటే 1000 into 100 అంటే 1000 into 10 అంటే 10,000 dividend వస్తుంది. 10,000 డివిడెండ్ వస్తుంది. Yes, sir. ఓకే, సో ఈ రోజున మార్కెట్ ప్రైస్ నువ్వు ఆ షేర్స్ అమ్మాలంటే ఈ 10,000 కలుపుకొని చెప్తావా, కలుపుకోకుండా చెప్తావా? కలుపుకునే చెప్తాను సార్. ఎందుకు కలుపుకొని అమ్ముతావు? ఎందుకంటే 31st ని ఎవరైతే అయితే Yes, నీకు sir. డివిడెండ్ వస్తుంది. అది ఎవరికి అవును సార్. కొత్తోడికి వస్తుంది కదా. అవును సార్. అందుకోసం అని చెప్పేసి నేను ఒక రోజు ఆగితే నాకే డివిడెండ్ వస్తుంది. ఇప్పుడు నీకు వస్తుంది కాబట్టి, ఒక రోజు నేను ముందే అమ్మేస్తున్నాను కాబట్టి నీకు వస్తుంది కాబట్టి, నీకు వచ్చే డివిడెండ్ ప్రైస్ కూడా, డివిడెండ్ కూడా నాదే. ఎందుకంటే నేను ఆ ఇయర్ అంతా హోల్డ్ చేసింది నేను కాబట్టి, Yes, ఇంక్లూడింగ్ దట్ డివిడెండ్ నేను నీకు అమ్ముతాను అని చెప్పేసి నువ్వు అమ్ముతావు. Yes, sir. అంతేనా? అవును సార్. సో అందుకోసం చెప్పాను, ఇక్కడ ఇచ్చే డివిడెండ్ ఏమంటాం, ఇక్కడ ప్రైస్ ఏమంటాం, కమ్ డివిడెండ్ ప్రైస్ అంటాం. Yes, sir. కమ్ డివిడెండ్ సార్. సో వన్స్ ఇక్కడ డివిడెండ్ అనేది ఇష్యూ చేస్తామనుకోమ్మా, Yes, sir. తర్వాత వచ్చే ప్రైస్ లో డివిడెండ్ ఉంటుందా? ఉండదు సార్. ఎక్స్ డివిడెండ్. సో దీన్ని ఏమంటామమ్మా? ఎక్స్ డివిడెండ్ ప్రైస్. ఎక్స్ డివిడెండ్ ప్రైస్ అని చెప్పేసి మనం చెప్తాం. Yes, sir. అర్థమేనమ్మా? Yes, sir. సో ఈ ఎక్స్ డివిడెండ్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని కన్సిడర్ చేయాలా, ఈ కమ్ డివిడెండ్ ప్రైస్ ని కన్సిడర్ చేయాలా అనేది క్వశ్చన్. ఓకే సార్. మార్కెట్ ప్రైస్ P0 అంటే కమ్ డివిడెండ్ ప్రైస్, ఎక్స్ డివిడెండ్ ప్రైస్ మన క్యాలిక్యులేషన్ లో. మనకి క్వశ్చన్ అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది సార్. మార్కెట్ ప్రైస్ అని తీసుకునేటప్పుడు ఈ కమ్ డివిడెండ్ మార్కెట్ ప్రైస్ తీసుకుని చేయాలా, ఎక్స్ డివిడెండ్ మార్కెట్ ప్రైస్ అనేది మనం తీసుకోవాలా? వాట్ వీ హ్యావ్ టు కన్సిడర్ ఈస్ ఎక్స్ డివిడెండ్ మార్కెట్ ప్రైస్. డివిడెండ్ అస్తమాట ఉండదు కదమ్మా. ఎస్ సార్. సో డివిడెండ్ అనేది ఒక స్పెషల్ కేసులో ఉంటది అంతే మనకి. సో వాట్ వీ హ్యావ్ టు టేక్ ఈస్ ఎక్స్ డివిడెండ్ ప్రైస్ మార్కెట్ ప్రైస్. ఓకే సార్. ఎస్ సార్. రైట్. సో సపోజ్ జస్ట్ పెయిడ్ డివిడెండ్ అన్నాడు అనుకోమ్మా, జస్ట్ పెయిడ్ డివిడెండ్ అన్నాడు అనుకో, ఇప్పుడే పే చేసిన డివిడెండ్ అని చెప్పేసి అని అర్థం. అంటే దాన్ని ఏమంటాం, D0 అంటాం. మా అర్థం అవుతుందా? హలో సార్. మా వినిపిస్తుందమ్మా? ఎస్ సార్, ఫోన్ వస్తుంది సార్. ఓకే. జస్ట్ పెయిడ్ డివిడెండ్ అంటే D0, D0 ఇప్పుడే పే చేసాం డివిడెండ్ అనుకుంటే గనక, ఇక్కడ P0 అనేది ఏ ప్రైస్ అయ్యి ఉంటదమ్మా? ఎక్స్ డివిడెండ్ ప్రైస్ అయ్యి ఉండదు సార్. ఎక్స్ డివిడెండ్ ప్రైస్ అయ్యి ఉంటది. ఎస్ సార్. ఓకే, ఎక్స్ Yes, sir. డివిడెండ్ మార్కెట్ ప్రైస్. ఎస్ సార్. సపోజ్ జస్ట్ పేబుల్ డివిడెండ్ అన్నాను అనుకోమ్మా, ఎస్ జస్ట్ సార్. పేబుల్ డివిడెండ్ అంటే అది D0, ఇది కూడా D0. జస్ట్ పేబుల్ డివిడెండ్ కూడా D0. ఎస్ సార్. ఇప్పుడే పే చేస్తాం, ఇప్పుడు పే చేయడానికి డెసిషన్ తీసుకున్నాం అన్న డివిడెండ్ D0 అంటాం. ఎస్ సార్. ఫస్ట్ ఇయర్ ఎండ్ కి ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఫస్ట్ ఇయర్ ఎండ్ కి వచ్చిన డివిడెండ్ అన్నాడు అనుకో, అప్పుడు దాన్ని D1 అంటాం. అవును సార్. కానీ జస్ట్ పేబుల్ డివిడెండ్ అన్నాడు అనుకోమ్మా, దాన్ని ఏమంటాం, D0 అంటాం. ఎస్ సార్. ఇప్పుడు జస్ట్ పే చేసే డివిడెండ్. అలాంటి చోట P0 అంటే ఏముంటది? అప్పుడు కమ్ 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 డివిడెండ్ ఉంటుంది సార్. డివిడెండ్ మార్కెట్ ప్రైస్. కమ్ డివిడెండ్ మార్కెట్ ప్రైస్. ఎస్ సార్. మనం దేన్ని తీసుకుని క్యాలిక్యులేషన్ చేయాలనుకున్నాం? ఎక్స్ డివిడెండ్ ఎక్స్ మార్కెట్ డివిడెండ్. క్యాలిక్యులేట్ చేయాలనుకున్నాం. ఎస్ సార్. మరి అలాంటప్పుడు కమ్ డివిడెండ్ మార్కెట్ ప్రైస్ ఉంటే కనుక హౌ టు క్యాలిక్యులేట్ ఎక్స్ డివిడెండ్ మార్కెట్ ప్రైస్ టు గో విత్ ఎ క్యాలిక్యులేషన్?
నీ దగ్గర మార్కెట్ ప్రైస్ లో కమ్ డివిడెండ్ మార్కెట్ ప్రైస్ ఉన్నది, కానీ నువ్వు క్యాలిక్యులేషన్స్ తీసుకోవాల్సింది ఏంటి? ఎక్స్ డివిడెండ్ X మార్కెట్ dividend. ప్రైస్. నీ క్వశ్చన్ లో Yes, జస్ట్ పేబుల్ డివిడెండ్ అని ఇచ్చాడు కాబట్టి అది B0 తీసుకుంటే P0 అనేది ఏమవుతుంది? కమ్ డివిడెండ్ మార్కెట్ ప్రైస్ అవుతుంది. అందులోంచి ఏం Yes, sir. ఎలిమినేట్ చేయాలమ్మా? డివిడెండ్ మైనస్ చేయాలి సార్. డివిడెండ్ మైనస్ చేయాలి. సో Yes, డివిడెండ్ మైనస్ చేస్తే అప్పుడు ఎక్స్ డివిడెండ్ X మార్కెట్ డివిడెండ్ ప్రైస్ ప్రైస్ వస్తుంది. వస్తుంది సార్. అలాంటప్పుడు ఆ అవును, ఎక్స్ డివిడెండ్ మార్కెట్ ప్రైస్ ని మనం తీసుకుని క్యాలిక్యులేషన్స్ అనేవి చెయ్యాలి అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే సార్. క్లియర్? క్లియర్ సార్. రైట్. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ద క్యాలిక్యులేషన్. ఏంటమ్మా? కాస్ట్ ఆఫ్ ఈక్విటీ సార్. అందులో D0 తీసుకోవాలా, D1 తీసుకోవాలా, తర్వాత P0 ఏం తీసుకోవాలి అంటే మార్కెట్ ప్రైస్, ఎక్స్ డివిడెండ్ మార్కెట్ ప్రైస్ తీసుకోవాలా, కమ్ డివిడెండ్ మార్కెట్ ప్రైస్ తీసుకోవాలా అని చూసాం. తర్వాత G అంటే గ్రోత్, కాన్స్టెంట్ గ్రోత్ సిచ్యువేషన్ చూసాం. ఎస్ సార్. కాన్స్టెంట్ గ్రోత్ లేని సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి కదా. ఉంటాయి సార్. మరి అది ఎలా తీసుకోవాలి అనేది మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ వర్షిత. ఎస్ సార్. అర్థమైందమ్మా సోఫార్? ఎస్ సార్. సార్ నాకు ఇందాక కమ్ డివిడెండ్ ప్రైస్ అర్థం కాలేదు సార్. కమ్ డివిడెండ్ ప్రైస్ అనేది అర్థం కాలేదమ్మా. డివిడెండ్ ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నారో అది అర్థం కాలేదు సార్. ఓకే ఓకే, నువ్వు కామన్ సెన్స్ చెప్పు. నీకు రికార్డ్ డేట్ ఉంది, రికార్డ్ డేట్ ముందు నువ్వు నాకు షేర్స్ అమ్ముతున్నావు. ఎస్ సార్. ఒక రోజు ఆగితే నీకు డివిడెండ్ నీకు వస్తుందా? ఒక రోజు ఆగి అమ్మేమనుకోమ్మా, ఆ రోజు ఎవరు రికార్డ్ డేట్ కి ఎవరైతే షేర్ హోల్డర్ షేర్స్ ఉన్నాయో వాడికే కదా డివిడెండ్ పే చేస్తానన్నారు. ఎస్ సార్. సో నీ దగ్గర ఆ రికార్డ్ డేట్ కి షేర్స్ ఉన్నాయనుకో, ఆ డివిడెండ్ నీకే కదా వస్తుంది. ఎస్ సార్. డివిడెండ్ దేనికి వస్తుంది? పాత ఇయర్స్ లో హోల్డింగ్ అంతా కూడా ఉన్నందుకే కదా. ఎస్ సార్. ఇప్పుడు అదంతా నీ దగ్గర ఉన్నది కదా హోల్డింగ్ అంతాని. అవును సార్. సో అలాంటప్పుడు డివిడెండ్ నీకే కదా రావాలి. ఎస్ సార్. సో అలాంటప్పుడు ఆ రోజు నువ్వు అమ్మేస్తున్నావు అనుకో, ఒక్క రోజు అయితే 10,000 బెనిఫిట్ వస్తుంది నీకు. నువ్వు జనరల్ గా బెనిఫిట్ ని కలిపి అమ్ముతావా కలపకుండా అమ్ముతావా? బెనిఫిట్ కలిపి అమ్ముతాం సార్. కలిపే కదా అమ్ముతావు. ఎస్ సార్. అంటే ఏం కలిపి అమ్ముతున్నావు? మార్కెట్ ప్రైస్ కి ఏం యాడ్ చేస్తున్నావు నువ్వు? డివిడెండ్ వచ్చే ఒక్క రోజు ఆగితే వచ్చే డివిడెండ్ కలిపేసి యాడ్ చేసి అమ్మేస్తున్నావు. ఎస్ సార్. అంటే ఒక్క రోజు ఆగితే నాకు అడిషనల్ గా 10,000 మిగిలిపోద్దమ్మా. అది మిగలకుండా నువ్వేం చేస్తున్నావు? నీ ప్రైస్ లో 10,000 కూడా కలిపి నువ్వు ప్రైస్ అనేది నాకు చెప్తున్నావు. ఎస్ సార్. అంటే ఏం చేస్తున్నావు నువ్వు? డివిడెండ్ ని ప్రైస్ లోకి ఇంక్లూడ్ చేస్తున్నావు. ఎస్ సార్. దాన్ని ఏమంటాం? కమ్ డివిడెండ్. కమ్ డివిడెండ్. డివిడెండ్ కూడా కలిపి ఉన్న మార్కెట్ ప్రైస్ అంటాం. ఎస్ సార్. క్లియర్? ఎస్ సార్. అర్థం సార్. రైట్. సో ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దామమ్మా, ఆ తర్వాత మళ్ళీ కొంత థియరీలోకి వెళ్దాం. ఓకే సార్. ఓకే రైట్. సో ఫస్ట్ ప్రాబ్లం నెంబర్ 1. ప్రాబ్లమ్స్ ఇచ్చారమ్మా మెటీరియల్. A company issues 10 lakhs 16% debentures of 100 rupees each. The company is in 35% tax bracket. You are required to calculate the cost of debt after tax. If debentures are issued at par and 10% discount, 10% premium. ఓకే, ఇది ఫస్ట్ బిట్. సెకండ్ బిట్ ఏంటి? If brokerage is paid at 2%, what will be cost of debentures if issue is at par? ఓకే, ఇది సెకండ్ బిట్. తర్వాత చేద్దాం. ఫస్ట్ బిట్ చేసేటప్పుడు మనల్ని ఏం అడిగాడో ఎప్పుడు కూడా క్వశ్చన్ ఎలా చదవాలి అంటే కనుక ప్రాబ్లమ్స్ లో కానీ ఏదైనా సరే క్వశ్చన్ అసలు వాడికి ఏం కావాలి అనేది ఫస్ట్ చూడాలి. క్వశ్చన్ అంటే ఏదైనా క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్ ఇచ్చాడనుకో ఫస్ట్ నుంచి చదవకూడదు. ఎప్పుడు కూడా క్వశ్చన్ ని కింద నుంచి చదువుకుంటూ వెళ్ళాలి. అసలు వాట్ ఈజ్ రిక్వైర్డ్ అనేది చూడాలమ్మా. Yes, sir. సో ఇక్కడ క్వశ్చన్ లో ఫస్ట్ మన కింద చూస్తే వాట్ ఈజ్ రిక్వైర్డ్ అంటే వాట్ ఈజ్ ఆస్కింగ్ ఇస్ కాస్ట్ ఆఫ్ డెట్. Cost of debt.
సో ఇప్పుడు కాస్ట్ ఆఫ్ డెట్ అడిగాడు కాబట్టి కాస్ట్ ఆఫ్ డెట్ దృష్టిలో పెట్టుకుని మనం ఫస్ట్ నుంచి క్యాలిక్యులేషన్ చేస్తాం. కానీ కాస్ట్ ఆఫ్ డెట్ ఆఫ్టర్ ట్యాక్స్ అని అడుగుతున్నాడు. ఆఫ్టర్ ట్యాక్స్ అంటే ట్యాక్స్ కూడా కన్సిడర్ చేసిన తర్వాత అని చెప్పేసని. ఓకే సార్. సో అంతే కదమ్మా, మనం అలాగా కాస్ట్ ఆఫ్ డెట్ అలాగే అనగానే ఏం చేస్తాం, I into 1 minus t అనేది కూడా 1 minus t. Yes sir. అంటే ట్యాక్స్ రేట్ కూడా కన్సిడర్ చేస్తున్నట్టే కదా. Yes sir. సో ట్యాక్స్ అనేది ఆఫ్టర్ ట్యాక్స్ కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ కొత్తగా అడిగిన ఫార్ములా కాదు ఇది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో కాస్ట్ ఆఫ్ డెట్ కి ఫార్ములా చెప్పమ్మా. I into 1 minus t plus ఇంతకీ అది రిడీమబుల్ డిబెంచరా ఇర్రిడీమబుల్ డిబెంచరా? అక్కడ క్వశ్చన్ లో రిడీమబుల్ డిబెంచర్ గురించి అడిగాడా ఇర్రిడీమబుల్ డిబెంచర్ గురించి అడిగాడా? redeemable debenture sir. అదేనా చెప్పాడమ్మా అసలు రిడీమబుల్ ఇర్రిడీమబుల్ అనేది? చెప్పలేదు సార్. మరి ఎలా తీసుకుంటావు? అజంప్షన్ తీసుకోవాలా? assumption sir. సో ఇక్కడ ఎప్పుడైనా సరే అజంప్షన్ ఎప్పుడు వాడాలంటేనమ్మా క్వశ్చన్ క్లారిటీగా లేనప్పుడు. అర్థమైందా? Yes sir. ఇందులో క్వశ్చన్ చాలా క్లారిటీగా ఇచ్చాడు. ఏంటది? రిడమ్షన్ అనేది ఎంతకు పే చేస్తాననేది ఇవ్వలేదు. కానీ ఇష్యూ చేస్తున్నారని వచ్చాడు. ఇష్యూ చేస్తున్నాం. ఇష్యూ అంటే ఇష్యూ చేస్తే ఖచ్చితంగా రిడీమ్ చేయాలని ఉందా? నిజంగా రిడీమ్ చేయాలంటే ఎట్ పార్క్ రిడీమ్ చేస్తాము, ఎట్ పార్క్ అది లేకపోతే 10% ప్రీమియం కి రిడీమ్ చేస్తాము, 10% డిస్కౌంట్ కి రిడీమ్ చేస్తామని చెప్పాలి కదా. Yes sir. సో చెప్పలేదంటే దాని అర్థం ఏంటమ్మా? As the question does not state about దేని గురించి? redeemable or irredeemable. Redemption. It is considered that ఏమని the debentures are irredeemable. సరిపోతుందమ్మా ఇలాగా? ఓకే సార్. క్లియర్. సో ఇప్పుడు ఇర్రిడీమబుల్ డిబెంచర్స్ యొక్క ఫార్ములా వేస్తాం. ఇర్రిడీమబుల్ డిబెంచర్స్ యొక్క ఫార్ములా ఏంటి? కాస్ట్ ఆఫ్ డెట్ KD అంటే I into 1 minus 2 by net proceeds. Yes sir. రైట్. ఇక్కడ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రాసుకోవాలి. I అంటే ఎంత, T అంటే ఎంత, నెట్ ప్రొసీడ్స్ NP అంటే ఎంత. ఈ మూడు తెలిస్తే ఇట్స్ జస్ట్ సబ్స్టిట్యూషన్. Yes sir. సో ఫస్ట్ కేస్ అయిపోయి ఏమంటున్నాడమ్మా? ఎట్ పార్. At par. సో ఎట్ పార్ సిచ్యువేషన్ లో ఇంట్రెస్ట్ ఎంత? ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 16% డిబెంచర్స్ ఉన్నాడు కదా. Yes sir. సో 16 ఇంట్రెస్ట్ ఎంత? 16 into 16% ఇంటూ 16% ఇంటూ ఎంత వేద్దాం? ఇప్పుడు డైరెక్ట్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేద్దాం. 1 minus 35% is 75. ఎంతమ్మా వాల్యూ? 10 lakhs. 1 minus 35. 10 lakhs కదా. Yes sir. సో ఫేస్ వాల్యూ మీద కదా ఇంట్రెస్ట్ పే చేసేది. జాగ్రత్తగా చూసుకోవాలి. ఫేస్ వాల్యూ మీద ఇంట్రెస్ట్ పే చేస్తాం. ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? మనకు వచ్చిన డబ్బుల మీద కాదు. ప్రీమియం కి వచ్చినా మనకు వచ్చిన డబ్బుల మీద చేయం, డిస్కౌంట్ కి వచ్చినా మనకు వచ్చిన డబ్బుల మీద చేయం. Yes sir. ఫేస్ వాల్యూ ఆఫ్ ది డిబెంచర్స్ మీద మనం ఇంట్రెస్ట్ పే చేస్తాం. 16% ఇంటూ 10 lakhs అంటే ఎంత? 1,60,000. 60,000. అంతేనా? Yes sir. ట్యాక్స్ రేట్ ఎంత? 35%. ఓకే. నెట్ ప్రొసీడ్స్ ఎంత? 100. కి ఇష్యూ చేస్తున్నాం కదా ఎట్ పార్ అంటే మన Yes, దగ్గరకు ఎంత వస్తుంది? డబ్బులు 10 లక్షలు వస్తుంది. Yes sir. సో అలాంటప్పుడు కాస్ట్ ఆఫ్ డెట్ KD ఈక్వల్స్ టు Equal to 1,60,000 into 1 minus 35% by 10 lakhs. రాసుకోవచ్చు. 0.35 రాసుకోవచ్చు కదా. రాసుకోవచ్చు సార్. నెక్స్ట్ by 10 lakhs. బై 10 lakhs అంటే ఎంతమ్మా? 1,60,000. 1,60,000 into 0.65
divided by 10 lakhs. 10 lakhs. 0.104 104. or 10.4%. Yes, sir. అర్థమైందా? సెకండ్ బిట్ ఏమన్నాడు? 10% 10% డిస్కౌంట్ కన్నాడు. డిస్కౌంట్ అంటే 10% తగ్గించి ఇచ్చాడు. తగ్గించి వస్తుంది అంటే నెట్ ప్రొసీడ్స్ మారుతుంది ఇక్కడ. నెట్ ప్రొసీడ్స్ ఎంత? 10 lakhs 90 మైనస్ 10% ఆఫ్ 10 lakhs అంటే నెట్ ప్రొసీడ్స్ ఎంత? 9 lakhs. అంతేనా? ఎస్ సార్. రైట్. ట్యాక్స్ రేట్ ఎంత? 35%. ఓకే. తర్వాత ఇంట్రెస్ట్ మారుతుందా? మారదు సార్. 15% ఇంటూ 1,60,000. 10 lakhs. మనం ఫేస్ వాల్యూ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. మనకు వచ్చింది 9 లక్షలు అయినా సరే మనం 10 లక్షల మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఎంత? 1,60,000. సో కేడి ఈక్వల్స్ టు ఎంత? 1,60,000 into 1,60,000 into 1 minus 0.35 0.605 whole divided by 9 lakhs. 9 lakhs. ఎంత అవుతుందమ్మా? 1,60,000 into 0.65 by 0.115 వస్తుంది. ఎంతమ్మా? 0.115555 వస్తుంది. 0.1156 అనుకోవచ్చు. అంతేనా? ఎస్ సార్. ఆర్ దీన్ని ఏమని రాసుకోవచ్చు? 11.55% రాసుకోవచ్చా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ థర్డ్ బిట్. 10% ప్రీమియమ్స్. థర్డ్ బిట్ ఏంటి? 10% ప్రీమియం అంటే ఎక్స్ట్రాగా 10% పెంచి ఇష్యూ చేస్తున్నారు సార్. కానీ మనం పే చేసే ఇంట్రెస్ట్ ఏమైనా మారుతుందా? ఏం మారదు సార్. ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు కూడా ఫేస్ వాల్యూ మీద పే చేస్తాం కాబట్టి నెట్ ప్రొసీడ్స్ మారుతుంది. నెట్ ప్రొసీడ్స్ ఎంత? నెట్ ప్రొసీడ్స్ 11 lakhs అవుతాయి. 11 lakhs. నెక్స్ట్ ఇంట్రెస్ట్ 1,60,000. ఇంట్రెస్ట్ 1,60,000. ట్యాక్స్ 35%. సో కేడి ఈక్వల్స్ టు 1,60,000 into 1 minus 0.35 whole divided by 11 lakhs. అంటే ఎంత అవుతుందమ్మా? 0.0945 వస్తుంది. 0.0945 or 9.45%. ఎస్. అర్థమైందా? అర్థమైంది. ఓకే. ఇది ఫస్ట్ బిట్. సెకండ్ బిట్ ఏమి అడిగాడమ్మా? If brokerage is paid at 2%, what will be the cost of debentures if issue is at par? ఒకే క్వశ్చన్ అడిగాడు. ఎట్ పార్ సిచ్యువేషన్ లో ఎస్ సార్. బ్రోకరేజ్ అనేది 2% పే చేస్తే మా బ్రోకరేజ్ 2% పే చేశానంటే మనకు వచ్చే అమౌంట్ తగ్గిపోద్దా? నెట్ ప్రొసీడ్స్ తగ్గుతాయి కదా. నాకు చేతికి వచ్చే అమౌంట్ ఎంత? నేను ఇష్యూ చేసేటప్పుడు బ్రోకరేజ్ 2% పే చేస్తున్నాను అనుకోమ్మా. ఎస్ సార్. నాకు వచ్చే అమౌంట్ తగ్గిపోతుందా లేదా? నెట్ ప్రొసీడ్స్ చేతికి తగ్గిపోతుంది. మనం ఎప్పుడు కూడా ఏ అమౌంట్ చూసుకోవాలి? మనం ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నామో దానికే కాస్ట్ చూసుకోవాలి. ఎస్ సార్. సో అలాంటప్పుడు నెట్ ప్రొసీడ్స్ ఎంత అవుతాయి? ఇక్కడ ఎట్ పార్క్ ఇష్యూ చేస్తే మనకి 10 lakhs వస్తాయి. ఎస్ సార్. అందులోంచి 2% తగ్గిపోతుంది. 2% ఆఫ్ 10 lakhs అంటే ఎంతమ్మా? 8 lakhs సార్. 2% ఆఫ్ 10 lakhs 8 lakhs 20% కాదు, 2%. 10 lakhs minus 20,000 అంటే ఎంత? 9,80,000 నెట్ ప్రొసీడ్స్. ఇంట్రెస్ట్ ఏమైనా మారుతుందా? ఏమన్నా సరే ఇంట్రెస్ట్ ఏం మారదు. ఇంట్రెస్ట్ ఎంత? 1,60,000. ట్యాక్స్ రేట్ 35%. అంటే ఎంత అవుతుందమ్మా?
Cost of debt equals to 1,60,000 into 9,80,000 by 9,80,000. net proceeds ఎంత 9,80,000 80,000. అంటే ఎంత అవుతుందమ్మా 0.106. or 10.6%. 10.6%. అర్థమైందమ్మా? Yes, sir. నెక్స్ట్ మణికంఠ. ఎస్ సార్. అర్థమైందమ్మా? ఎస్ సార్. సో అర్థమైతే సెకండ్ క్వశ్చన్ చదవమ్మా. Calculate the cost of capital in the following cases. X Limited issues 12% debentures of face value rupees 100 each and releases 95 per debenture. The debentures are redeemable after 10 years at a premium of 10%. ఓకే, ఇది ఏంటి? ఇది ఏ డిబెంచర్స్ అమ్మా? ఇందాక మనం ఒక లైన్ రాసాం, యాజ్ ద డిబెంచర్స్ రీపేమెంట్ అనేది ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి ఇట్ ఇస్ ట్రీటెడ్ యాజ్ ఇర్రిడీమబుల్ డిబెంచర్స్ అని చెప్పేసి రాసాం. Yes sir. సో కానీ ఇప్పుడు ఏంటది? Redeemable debentures. అంటే రిడెంప్షన్ గురించి చెప్పాడు కాబట్టి ఇది రిడీమబుల్ డిబెంచర్స్. Yes sir. రిడీమబుల్ డిబెంచర్స్ కి ఫార్ములా ఏంటమ్మా? I into 1 minus t plus I into 1 minus t plus redemption value minus RV minus NP by N. net proceeds by N divided by RV plus NP by 2. By 2. Yes sir. అంతే కదమ్మా? సో అంతే. ఇక్కడ ఇవన్నీ ఫిల్అప్ చేస్తే ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 12%. Yes sir. అంటే 12% ఆఫ్ ది వాల్యూ 100 మీద ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్ గా 100 మీద చేద్దాం. Okay sir. 12 రూపీస్ ఇంటూ 12 rupees sir. 1 మైనస్ ట్యాక్స్ రేట్ ఎంత? 12% sir. ఇక్కడ 50% ఇచ్చాడు కింద ట్యాక్స్ రేట్. రెండు Yes sir. బోత్ ద అవును కంపెనీస్ హావ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫ్ 50% అంటే 0.5 0.5 sir. ప్లస్ ఆర్వి రిడెంప్షన్ వాల్యూ ఎంత? 100 sir. ప్రీమియం కి రిడెమ్ చేస్తున్నాం. Premium of 10% అంటే 110. 110 మైనస్ Yes sir. ఎన్పి అంటే నెట్ ప్రొసీడ్స్. నెట్ ప్రొసీడ్స్ ఎంత వస్తుంది అంటున్నాడు? 95 రూపాయలు వస్తుంది. 95 sir. Yes sir. 95 by 10. by 10 years. Yes sir. All divided by RV plus NP by 2. 95 divided by 2. ఎంత అవుతుందమ్మా? $0.073 sir. Or 7.3%. Yes sir. అంతే కదమ్మా? అంతే సార్. రైట్. నెక్స్ట్ సెకండ్ బిట్ చదువు. Y Limited issues 14% preference shares of face value rupees 100 each, rupees 92 per share. The shares are repayable after 12 years at par. సో ఇది కూడా మళ్ళీ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ గురించి అడుగుతున్నాడు. కేపీ Yes, sir. కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్. కేపీ ఫార్ములా ఏంటి? పిడి ప్లస్ Redemption value NP by N, ఎన్పి బై ఎన్ RV plus NP by 2. ఆర్వి ప్లస్ ఎన్పి డివైడెడ్ బై 2. Yes sir. అంటే ఎంత అవుతుంది ఇక్కడ? ప్రిఫరెన్స్ డివిడెండ్ 14 plus. ప్రిఫరెన్స్ డివిడెండ్ అన్నాడు. Yes అంటే sir. 14 plus ప్లస్ రిడెంప్షన్ వాల్యూ ఎంత? 100 sir. పార్ 100 Yes మైనస్ sir. నెట్ ప్రొసీడ్స్ Net proceeds 92 divided by 22 divided by 12. 12 sir. 12 whole divided by 100 plus 92 by 12. 100 plus 92 divided by 2. ఎంత అవుతుందమ్మా? $0.152 sir. 0.152.
152 or 15.2%. అర్థమైందా? Yes, sir. సో ఇక్కడ సెకండ్ కేసులో 50% ట్యాక్స్ అన్నది ఎక్కడైనా ఉపయోగపడుతుందా? ప్రిఫరెన్స్ కేసులో అప్పుడు ట్యాక్స్ రేట్ అనేది అప్పుడు మనకి ఉపయోగపడదమ్మా. Yes, sir. అర్థమైందా? Yes, sir. రైట్. నెక్స్ట్ ఆఫ్ చేసాం. మా లావణ్య సార్. అర్థమైందమ్మా సోఫార్? ఎస్ సార్. అర్థమైతే కనుక ప్రాబ్లం నెంబర్ 3 చదువమ్మా. A company raised preference share capital of rupees 1 lakh by the issue of 10% preference shares of rupees 10 each. Find out the cost of preference share capital when it is issued at 10% premium, 10% discount. సో ఇక్కడ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్, రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ అది. Redeem అని ఏం చెప్పలేదు కదా సార్. రిడీమ్ అని చెప్పలేదు కాబట్టి అదేమో రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్. సో అలాంటప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ కేపీ ఏమవుతుంది? Preference dividend by Okay. net proceeds. ఇదమ్మా PD by NP. ఎన్పి. సో పిడి ఎంత? ప్రిఫరెన్స్ డివిడెండ్ Preference dividend 10,000 sir. ఎన్పి ఫస్ట్ సిచ్యువేషన్ ఏం చెప్పాడు? ఇష్యూడ్ అట్ 10% ప్రీమియం అంటున్నాడు. 10% ప్రీమియం అంటే 1,10,000. సో 1,10,000. 10,000 డివైడెడ్ బై 1,10,000 అంటే ఎంత? 0.0909. 0.909 ఆర్ 9.09%. అర్థమైందా? Sir. సో సెకండ్ సిచ్యువేషన్ ఏంటి? Second situation 10% discount. 10% డిస్కౌంట్. డిస్కౌంట్ అంటే అప్పుడు ఏమవుద్ది? ప్రిఫరెన్స్ డివిడెండ్ అయినా మారుతుందా? అవ్వదు సార్. సో డివైడెడ్ బై డినామినేటర్ మారుతుంది. ఎంపీ 90,000. ఎంపీ ఎంత? 90,000 సార్. సో 90,000 అంటే పర్సెంటేజ్ ఎంత అవుతుందమ్మా? 11.1% సార్. 11.11%. అంతేనా? Sir. సో నెక్స్ట్ బి బిట్ చదువు. A company has 10% redeemable preference shares which are redeemable at the end of 10th year from the date of issue. The underwriting expenses are expected to 2%. Find out the effective cost of preference share capital. సో వాల్యూస్ ఇవ్వలేదు ఇక్కడ ఎక్కడని. Yes, sir. సో వాల్యూస్ ఇవ్వలేదు కాబట్టి మనం ఏం చేద్దాం అంటే 100 రూపాయలు ప్రిఫరెన్స్ షేర్ వాల్యూ తీసుకుంటున్నాను. అందులోంచి మైనస్ ఎంత వస్తుందమ్మా మనకి? బ్రోకరేజ్ ఎంత పే చేస్తున్నాడు? అండర్ రైటింగ్ ఎక్స్పెన్స్ అన్న బ్రోకరేజ్ అన్న ఒకటే. Yes, sir. 2% sir. ఎంతమ్మా? 2%. అంటే 2 రూపాయలు తగ్గిపోతుంది. 100కి 2 రూపాయలు తగ్గిపోతే ఎంత వస్తుంది? నెట్ ప్రొసీడ్స్ ఎంత? 90. అంతే కదమ్మా? Yes, sir. సో అప్పుడు Preference dividend. ఫార్ములా ఏంటి? PD plus పిడి ప్లస్ RV minus NP ఆర్వి మైనస్ ఎన్పి బై N. by N divided by RV plus NP divided by 2. ఆర్వి ప్లస్ ఎన్పి డివైడెడ్ బై 2. ఎంత వస్తుందమ్మా? ప్రిఫరెన్స్ డివిడెండ్ ఎంత? 10 sir. 10 Plus ప్లస్ 100 minus 98. ఎంతమ్మా? 100 minus 98. 100 రిడమ్షన్ వాల్యూ ఎట్ పారా? ఇక్కడ ఏం చెప్పలేదు. ఏమీ చెప్పలేదు కాబట్టి అక్కడ ఏమి తీసుకుంటాం? R అనే తీసుకుంటాం సార్. రిడమ్షన్ ఎట్ పార్ అనే తీసుకుంటాం. ఎస్ సార్. అర్థమైందా? నెక్స్ట్ 100 మైనస్ 98 డివైడెడ్ బై ఎన్ని ఇయర్స్? 10 years. 10 హోల్ డివైడెడ్ బై 100 plus 98 divided by 2. 100 ప్లస్ 98 డివైడెడ్ బై 2. 2. అంటే అర్థమ్మా?
10.3%, sir. 10.3%. 3%. అర్థమైందమ్మా? Yes, sir. So this is the calculation of cost of each and individual ఏంటిది క్యాపిటల్. అర్థమైందా? Yes, sir. సో ఇక్కడతో ఆపుదామమ్మా. నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ క్యాలిక్యులేషన్ కి వెళ్ళిన తర్వాత కొంత ఆస్పెక్ట్ చూసిన తర్వాత మళ్ళీ కొంత థియరీకి వెళ్ళి మనం చూసి మిగిలిన ప్రాబ్లమ్స్ అనేవి కంటిన్యూ చేసి కంప్లీట్ చేద్దామమ్మా. ఓకేనా? Okay, sir.